నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా మరి ఎంపీ ఎన్నికల కోసం రిజల్ట్ వచ్చిన తర్వాత మరి తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఏమీ లేని బీజేపీకి 8 సీట్లు ఎట్లా వచ్చినాయి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ 30కి పైగా సీట్లు ఎట్లా గెలిచిండు, యోగి ఉన్న దగ్గర, మోడీ అయోధ్య రామ మందిరం ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ఉన్న దగ్గర అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా కారణాలు వెతుకుతూ ఉన్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అందరి అంచనాలు కూడా వచ్చినాయి, తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు. మరి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ముందున్నాడు అన్న తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్న. మీ అందరికీ తెలుసు, అన్నయ్యలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అమరవీరుల కుటుంబాల కోసం మొదటి నుంచి కొట్లాడుతున్న వ్యక్తి, వాళ్ళకి అన్ని రకాలుగా అండదండగా ఉంటున్న వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి కూడా ఇప్పటిదాకా ఇప్పుడున్న సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, వాళ్ళ దృష్టిని ఎటువంటి విషయాలు తెలుసుకోకపోవడం, కొన్ని ఛానళ్ళలో కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి. అమరవీరుల కోసం గొడవలు పెట్టుకుంటున్నా. మరి ఏందో అడుగుదాం అన్న. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏందన్నా మీరు మరి ఎక్కడ చూసినా అగ్రెసివ్గా గొడవలు కూడా పెట్టుకుంటారు. ప్రభుత్వం మొన్ననే వచ్చింది, మీరు ఇంత అగ్రెసివ్ అవసరమా? చేస్తారు కదా కొంత ఎన్నికల ముందు. అది నేను చెప్పింది కాదు కదా, వాళ్ళే 100 రోజుల లోపల చేస్తా అన్నాయి కదా. కొన్ని అంశాలు ఏ టైంలో చెప్పాలనో ఆ టైంలో చెప్పాల్సిందే కదా. వాళ్ళు 100 రోజులు అనేది పక్కకు పెడితే జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు అవి. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం ఏ త్యాగాల పునాదుల మీదనైతే తెలంగాణ ఆవిష్కరింపబడ్డదో ఆ త్యాగ ధనులకు కనీసం వాళ్లకు తెలంగాణ ప్రజలుగా మనము, లేకపోతే ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మన తరఫు నుంచి వాళ్లకు చేయాల్సినవి చేసినామా లేదా అనేది ఒక ఆత్మవిమర్శ జరగాలనా లేదా, అట్లీస్ట్ ఆ రోజు. అందుకని దానికన్నా ముందు ఒక 10 రోజుల ముందు, సో 10 రోజుల ముందే కాదు, నేను ఎప్పటి నుంచో ఆ కుటుంబాల ఆర్గనైజేషన్స్ తరఫుకెళ్ళి కావచ్చు, 69 మూవ్మెంట్ ఆర్గనైజేషన్లు పెట్టించి చేసి దాని వెనకంతా మొత్తం ఉండి వాళ్ళందరిని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ మీద రీసెర్చ్ చేసినది కాబట్టే నైతికంగా నా మీద కూడా బాధ్యత ఉన్నది. నేను మాట్లాడాల్సిన అవసరం నా మీద ఉంది కాబట్టి కొత్తగా ఈయన ముఖ్యమంత్రి రాగానే 6 నెలలకు మాట్లాడిన అంశాలు కావు అవి. కనీసం వాళ్ళకి ఇస్తా అన్నటువంటి, మీరు ఐడెంటిఫై చేస్తా అన్నటువంటి 1200 మంది ఎవరైతే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండో, 1200 మంది చనిపోయిన తెలంగాణ పోరాటంలో వాళ్ళ అమరుల సాక్షిగా, తర్వాత 369 మంది 69 మూవ్మెంట్ చనిపోయిన వాళ్ళ సాక్షిగానే ఇలా అధికారంలోకి వచ్చిన వాళ్ళ త్యాగ పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పిండు కదా. మరి వాళ్ళకు మొదటి విడతగా వాళ్ళు ఉండాలనా లేదా? దాని తర్వాత కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, నెక్స్ట్ సెక్షన్స్ లో అందరూ వస్తారు, విద్యార్థులంతా. వాళ్ళకు నువ్వు ఇస్తానే నువ్వు ఇవ్వలే. కొంతమందిని ఐడెంటిఫై చేసిండు, అరౌండ్ 550-560 మెంబర్స్ ఐడెంటిఫై చేసి పెట్టిండు. అంటే ఫస్ట్ విడత చేసిన ఒక 15 మందిని మళ్ళీ ఎక్స్ట్రా చేసింటాను. సో ఆ మిగతా వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి ప్రక్రియ పోయిన ప్రభుత్వము చేయలేదు. మరి ఈ ప్రభుత్వం రాకముందు ఇవన్నీ క్వశ్చన్ చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో PCC ఉన్నప్పుడు ఆయన దాదాపు 600 మీటింగ్లలో చెప్పొచ్చు, నెక్స్ట్ నేను రాగానే ఇస్తా, వెంటనే ఇస్తా అని చెప్పని అన్నప్పుడు, మరి ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది, 6 నెలల దగ్గరకు వచ్చింది. 6 నెలల దగ్గరకు వచ్చినప్పుడు మరి నేను పోయినసారి అదే అమరుల స్తూపం దగ్గరకు ఆ కుటుంబాలను తీసుకొచ్చి కేసీఆర్ను కూడా క్వశ్చన్ చేసిన, నువ్వు ఉత్సవాలు చేస్తున్నావు, దశాబ్ద ఉత్సవాలు చేస్తున్నావు కదా, చేసే ముందు నువ్వు మరి వీళ్ళ సంగతి ఏందని చెప్పి క్వశ్చన్ చేసినాం. మొన్న కూడా గట్లనే ఏ రోజైతే బెల్లిలతో ముక్కలుగా నరికినరో అదే రోజు పోయిన సంవత్సరం చేసినాం, మొన్న కూడా అదే రోజు చేసి అడిగినాం. మరి అప్పటి నుంచి పట్టించుకోవాలి కదా. ఎంత కొంతమంది కుటుంబాలు మేము ఇచ్చిన లిస్టులన్నా ఫస్ట్ నువ్వు చూసుకొని వాళ్ళకి కరెక్టా కాదా అనుకొని FIRల కాపీల కాడికెళ్ళి తీసి ముంగడ పెట్టినప్పుడు మరి అది మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. దానికి 6 నెలలు ఎందుకు పడుతుంది? ఇప్పుడు వీళ్ళు తిరుగుతలేరా? వీళ్ళు దుబాయ్లకు టూర్లకు పోతలేరా? వీళ్ళు బయట దేశాలలో పోతలేరా? ఈయన కూర్చొని పెద్ద పెద్ద మీటింగ్లు ఆఫీసర్లతో ఢిల్లీకి ఇప్పటిదాకా ఎన్నిసార్లు పోయి 10 జనపద్ చుట్టూ ఎన్నిసార్లు ప్రదర్శన చేసిందో తెలియదు. సోనియా గాంధీ ఇంటి చుట్టూ, వాళ్ళ పార్టీ హెడ్ల చుట్టూ మొత్తం ఎన్నిసార్లు తిరిగిందో తెలియదు కదా. మంత్రులు కూడా విదేశాల్లో పోయేస్తారు, ఎలక్షన్లు అయిపోయిన టూర్లు కొట్టొచ్చారు. మరి ఈ మాత్రం టైం లేదా వాళ్ళకని అడుగుడు తప్ప మరి ఆ బాధ్యత లేదా మన మీద? మాట్లాడాలి కదా, చెప్పాలి. ఆ కుటుంబాలకన్నా జై ప్రతిరోజు గడియ గండంగా గడుపుతున్నారు ఆ కుటుంబాలు. వాళ్ళకు మనం విద్య ఇస్తా అన్నాం, వాళ్ళ పిల్లలకు విద్య ఇస్తలేం. వాళ్ళకు ఏదైనా ఆరోగ్యం పాడైతే చూసుకుంటాం, అది లేదు వాళ్ళకి. అంటే ఇంటికి పెద్ద ఉన్నటువంటి వాళ్ళు యువకులు కదంతా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద దిక్కైన వాళ్ళు, కష్టపడేదో ఫస్ట్ జనరేషన్ చదువు చదివించిన విద్యార్థుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కదా చనిపోయింది. మరి వాళ్ళ ఇళ్లలో పోయి ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అది అడగొద్దా? అది అడిగితే వాళ్ళకి ఇప్పుడు కోపతాపాలు అది ఏది ఉన్నా వాళ్ళకి ఏమున్నా కానీ మేము అడుగుడు బరాబర్, మేము కొత్తగా అడుగుడు కాదు కదా, మొదటి నుంచి చేస్తున్న పని ఇది బరాబర్. ఎవరున్నా కానీ అడుగుతాం
అడుగుతాం, మరి పరిష్కార మార్గాలు చూపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. నేను అదే చెప్పిన 24 hours మొత్తం లిస్ట్ తీసుకొచ్చి పెట్టొచ్చు, అసలు ఎంతమంది ఉన్నారు, ఏమైంది ఏందని ఎంటైర్ మెకానిజం ఉంది కదా. డీజీపీలు ఉన్నారు, మరి ఆయన గత గవర్నమెంట్లో డీజీపీయే ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గర సంకల చేరి కూర్చున్నాడు కదా, వేరే వేరే వాటిలో పెట్టుకున్నాడు కదా. వీళ్ళందరిని ఆఫీసర్లను క్రిటిసైజ్ చేసిన అందరినీ పెట్టుకొని మళ్ళీ పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తున్నారో మాకైతే అర్థమైతే లేదు. కానీ రవీంద్ర భారతిలో మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు మీటింగ్ కండక్ట్ చేసారు, అదే సందర్భంగా. కానీ మీరు ముఖ్యమంత్రి కోసం మాట్లాడారు, కొంచెం ముఖ్యమంత్రి కూడా మీకోసం మాట్లాడాడు కదన్న. మరి మీకు అంత యాక్సెస్ ఉంది కదా, మా పృథ్వీ కళాకారుడు అనుకోలేదు, పాటలు పాడతాడు అనుకోలేదు, ఏదో ఆ లైన్లో మాట్లాడిండు, మా కాలేజ్ మేటో క్లాస్మేటో అన్నాడు. మీకు అంత అటాచ్మెంట్ ఉంటుంది, మీరే అట్లా ఫ్రస్ట్రేట్ అయితే మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? సరే, నేను ఫ్రస్ట్రేషన్ గురించి కాదు, అదే వేదిక మీద నువ్వు మంచిగా తీసినావు, ఎవరు అడగాలి ఈ క్వశ్చన్ ఈ మధ్యకాలంలో. సో అది గద్దరన్నకు సంబంధించినటువంటి పుట్టినరోజు సంబంధించినటువంటి మీటింగ్ సవాది. సో అది ప్రభుత్వం ఫస్ట్ అసలు యాక్చువల్గా మేమే ఆర్గనైజ్ చేస్తున్నాం. లాస్ట్ మినిట్లో 1 day బిఫోర్ నైట్ అరౌండ్ 8 ఐ థింక్ 7:30 కావచ్చు, మేమే కండక్ట్ చేస్తాం, అఫీషియల్ గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి కండక్ట్ చేస్తామని అన్నారు. యాక్చువల్గా నేనే దానికి సభాధ్యక్షుని ఉండి మేము కండక్ట్ చేస్తాం, గదర్ ఫౌండేషన్ తరఫుకి వెళ్ళి మేము ఆర్గనైజ్ చేసేది ఉండే గదర్ అన్న పేరు మీద. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి లేదు మేము అఫీషియల్గా చేస్తాం అన్నప్పుడు సరే అని చెప్పని ఒప్పుకున్నాము. గదర్ ఫౌండేషన్ తరఫుకి వెళ్ళి ఒప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకున్నారు, గదర్ అన్న ఫ్యామిలీ సూర్య మీరు అందరూ ఒప్పుకున్నారు. వచ్చి మేము ఆ రోజు మీటింగ్ సభలో మాట్లాడేటప్పుడు నేను వ్యక్తిగతం అనేది సపరేట్గా ఉన్నది. నేను ఆ వేదిక మీదకెళ్ళి చెప్పిన గద్దరన్న ఏదైతే ఆశయాల గురించి నేను పాట పాడి మరీ చెప్పిన ఆ వేదిక మీద. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో గుండె సప్పుడిను. ఈ పాట పాడి వినిపించి తెలంగాణలో బడుల విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసింది గత 10 ఏళ్లలో. అంతకుముందు ఆంధ్ర పాలకుల చేతుల్లో కూడా అట్లనే జరిగింది, కార్పొరేటీకరణ అయిపోయింది మొత్తం అని అంశాల మీద చెప్పిన. ఏదైతే గదరన్న రాసినవి ఉన్నాయో అవి పాడి వినిపించి ఇవన్నీ మీరు వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ ప్రాపర్గా చేయాలి, ఒక గాడిలో పడేయాలని చెప్పినాం. అసమానతల మీద అంశంలో కూడా మాట్లాడినాము, రిక్రూట్మెంట్ గురించి కూడా మాట్లాడాను నేను, అన్ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ గురించి కూడా మాట్లాడినా. ఓకే, ఇవన్నీ మాట్లాడి ఇవన్నిటిని మీరు ప్రాపర్గా చేయాలి. దీంతో పాటు ఏం చెప్పినా కాళేశ్వరం కావచ్చు, ఇలా ఏవేవైతే కుంభకోణాలు జరిగినాయో, స్కామ్స్ ఏవైతే జరిగినాయో, వీళ్ళందరూ మొత్తం అన్ని కుంభకోణాలు తీసుకొచ్చి బయట పెట్టింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. లంక బిందెలు అనుకున్నా కాలి బిందెలు ఉన్నాయని చెప్పని అన్నాడు కదా. కాలి బిందెలు ఎందుకని అని చెప్పేందుకే శ్వేతపత్రాలు తీసి బయటకు పెట్టింది. మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చాలా క్లియర్గా ఇవన్నీ నేను అంశాల గురించి మాట్లాడినా. కానీ వ్యక్తిగతం అని అంటే సరే, మా వ్యక్తిగతం ఎస్, మా మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయత అది కొంచెం పక్కకు పెడితే, నువ్వు తన ఒక ముఖ్యమంత్రిగా వచ్చిండు కాబట్టి నేను ముఖ్యమంత్రికి ఒక పౌరునిగా, తెలంగాణ పౌరుగా, ఓ నిజాయితీ ఉన్నటువంటి ఒక తెలంగాణ వాదిగా నేను జనం తరఫుకెళ్ళి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఆ వేదిక మీద మాట్లాడినా. వాళ్ళ మీద నేను బాధ్యతలనే చెప్పిన, వాళ్ళు ఏం చేయాలనేది చెప్పినాం. కానీ సో ఇప్పుడు ముఖ్యమంత్రి నా అంటే దగ్గరడో పరిచయస్తుడో దోస్తో అయినంత మాత్రాన అంశాలుగానే ఉంటాయి కదా. ఏ అంశాల గురించి అయితే నేను కొట్లాడినామో వాటి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మిత్రుడిగా తను అర్థం చేసుకొని నిజంగా ఇలా చేసేది ఉంటే ఇలా నేను మాట్లాడకపోయాను, అవసరం కూడా లేదు కదా, మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నువ్వు చేసేది ఉంటే రేపు పొద్దుగాల మా చేతిలో ఏముండదు కదా, మాట్లాడడానికి ఏముండదు కదా. నువ్వు టీడీపీలు ఉన్న కాడికెళ్ళే మాట్లాడుతున్నాం కదా, మేము కొత్తగా మాట్లాడేది కాదు కదా. నేను నా కోర్సు తెలిసినప్పటి నుంచి తెలంగాణ గురించి, తెలంగాణ అంశాల గురించి మాట్లాడినా కదా. ఎవడు కాల్చిండు 69 ఎవరు కాల్చిన కలవబొట్టలు ఎవరు అంటే వాళ్ళ ఇళ్ళ కాడిపోతిమ్మని మేము అడ్రస్లు తెలుసుకుంటే మీ కూసుటి మా మీద బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళ గురించి మాట్లాడినాం, చచ్చిపోయిన శవాలను మోసిన భుజాలు ఇవి, చేతులు ఇవి. సో మాకు అది ఉంటుంది, మాకు కమిట్మెంట్ ఉంటుంది. సో 6 నెలలు చాలా బిగ్ టైం కదా. 6 నెలలు నువ్వు ఎన్నో వండర్ చేయొచ్చు. ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, జరగనియొద్దనే కదా మా ప్రయత్నము. నువ్వు ఇప్పుడు కొత్తగా వర్షాలు పడితే ఇప్పుడే మేము వ్యవసాయం మీద పడతాము, ఇక 6 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు మేము దీని మీద పడతాం అని అంటారు. అమ్మ వానలు పడక ముందే నువ్వు ఇవన్నీ మొదలు చేసుకొని పెట్టుకోవాల్సిందే కదా. మా క్వశ్చన్ ఏంటంటున్నా, మీరు అడిగినాయి అంటే వ్యాలిడ్ క్వశ్చన్సే. మీ దగ్గర అంత అటాచ్మెంట్ ఉంది, ఫోన్ నెంబర్ అయితే ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకొని ఉంటారు. సరే, సీఎం పర్సనల్ నెంబర్ కాకుండా అట్లీస్ట్ పిఆర్ఓ నెంబర్ అయినా అట్లా ఇచ్చి ఉంటాడు, మీరు చెయ్యొచ్చు, కలవచ్చు. సెక్రటరేట్కి పోతే అక్కడ అయోధ్య రెడ్డి కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఉంటారు కదా, సింపుల్ ప్రాసెస్ కదా. అదే ఇప్పుడు ఆ ప్రాసెస్లో కూడా కొంచెం ప్రయత్నం జరిగింది, కానీ రెస్పాన్స్ లేదు. ఇవన్నీ నేను లెటర్ కాదు భయ్, నా లెటర్లు వదిలేసాయి. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు అయితే వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకొని కూర్చున్నారు కదా.
నువ్వు చెప్పినావు కదా, పర్సీవ్ చేయాలి కదా. నువ్వు అది తీసేసి ప్రగతి భవన్ తీసేసేసినావు, ప్రజాభవన్ చేసేసినావు. దానికి అప్లికేషన్స్ అయితే వచ్చినాయి కదా నీ దగ్గరికి, కలెక్టర్ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి కదా. నేను చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు అసలు. యాక్చువల్గా వ్యక్తిగత పైరేవుల గురించి కాదు కదా ఇది. నువ్వు ఒక అంశం గురించి నీ పార్టీగా, నీ మేనిఫెస్టోగా నువ్వు పెట్టినటువంటి అంశాలనే నువ్వు 100 రోజుల లోపల ఉద్యమకారులకు 250 గజాలు కూడా నువ్వు ల్యాండ్ ఇస్తాను, ఒక 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా. నీకు కమిటీ ఉన్నది, ఒక మెకానిజం కాదు కదా. తనకు నాకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా దానికి సంబంధించింది కాదు కదా. నా కష్టాలు ఏదో తనకు చెప్పుడు, తన కష్టాలు ఏదో నాకు చెప్పుడు అనేది కాదు కదా. కష్ట సుఖాలు పంచుకునేది కాదు కదా వ్యక్తిగతంగా. సో ఇక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ అంశము, తెలంగాణ ప్రజల అంశము, అమరుల కుటుంబాల అంశము, ఉద్యమకారుల అంశము, యువకుల అంశము అటువంటిది కాబట్టి ఒక ఓపెన్గానే ఉంటుంది. తనకు సెటప్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద తనకు ఒక నెట్వర్క్ ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మొత్తం నెట్వర్క్ ఉంటుంది. త్రూ ప్రాపర్ ఛానల్ ఎట్లా పోవాలి అట్లా పోయి అవి ఇవ్వాల్సిన సిచ్యువేషన్కు వచ్చింది. తన ఏంటంటే ఓన్లీ కోదండరామ్ ఇటువంటి పక్కకు పెట్టుకొని వీళ్ళు మంచిగా అడ్వైజ్ చేస్తారని అనుకుంటున్నట్టున్నది. అట్లా పెట్టుకొని వీళ్ళందరినీ ఏదో పక్కకు పెట్టి నిజంగా కూడా ఆయనకు అది ఆ సోయి ఉండేది ఉంటే వచ్చి మా బోటలతో కూడా అగర్ మాట్లాడగలిగేది ఉండేది ఉంటే మేమన్నీ చెప్తాం కదా, ఓపెన్గా చెప్తాము. ఆ సందర్భము, ఆ సన్నివేశము, ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టుగా తన అసలు ప్రయత్నమే చేయలే. అసలు సివిల్ సొసైటీస్ అంశమే చాలా ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పనిచేసారు, ఇండైరెక్ట్గా చాలా మాలాంటి వాళ్ళం పనిచేసినాం, చాలా మంది పనిచేసారు. పనిచేసిన సివిల్ సొసైటీస్ కాడికి వెళ్ళి ఫోర్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళని కూడా 3 సార్లు, దాదాపు 3 సార్లు అనుకుంటా, 3 సార్ల మీటింగ్లు అయితే 3 సార్లలో కూడా ఈ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి, తనకు సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఇంకా ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఓన్లీ కోదండరామ్ ఏది లిస్ట్ చెప్తే వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు కూర్చోబెట్టుకుంటే గిట్లనే ఉంటుంది మరి పరిస్థితి. కోదండరామ్ ఆ కుటుంబాలు మాట్లాడితే కోదండరామ్ చెప్తున్నాడు నాతో ఏమైతే లేదు, వాళ్ళు ఎవరు ఇంటలేరు ఇక్కడ, నా మాట ఎక్కడ చెల్తుందని చెప్పని అని చెప్తున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాతనే మేము ఇవన్నీ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అట్లీస్ట్ ఆ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మీ అంశాలు కొన్ని ఓపెన్గా ముంగడ పెడదాం. మరి అవకాశం వెళ్ళినప్పుడు మరి జనం ముంగడ మాట్లాడాల్సిన పరిస్థితి కదా. నేను అది కూడా జూన్ 2 ఆ సందర్భంలో ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడాలి మరి, ఎట్లా తెలియాలి వాళ్ళకు? అట్లీస్ట్ మేము ఫస్ట్ ప్రెస్ అడ్రస్ చేసినప్పుడు నెక్స్ట్ డే మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, నీకు అంతున్నది కదా. అరే నువ్వు కనుక్కోను ఏ కుటుంబాలు ఏందో, సో పృథ్వీరాజ్తో మాట్లాడాలని అనిపించలేదు అనుకో. ఒకవేళ ఆ కుటుంబాలు ఎవరో ఏందో అని నువ్వు తెలుసుకొని నీ ఇంటెలిజెన్స్ ఉందో పిలిపించుకొని వాస్తవాలా కావా ఏంది ఏం సంగతి అని నీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మాత్రమే మాట్లాడినాం కదా. దానికన్నా దూరం చెప్పలే. తను ఒక్కడే కాదు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళతోని తీసుకొచ్చి అవన్నీ ముంగడ పెట్టి నువ్వు 6 పాయింట్ అని చెప్పి దాంట్లో ఇవి పెట్టినావా లేదా? అవి అడుగు తప్ప. అవునన్నా, ఎలక్షన్లో గెలవడానికి కొన్ని ఎక్కువ చెప్పినట్టున్నారు, బడ్జెట్ సరిపోతుందంటారా? ఎలక్షన్ గివిట్కి ఎంత అవుతుంది బయట చెప్పు. నువ్వు 50,000 కోట్లు పెట్టట. మూసీ సుందరీకరణ గురించి నీకు పైసలు దొరుకుతాయి ఇక. ఓకే, నీకు మెట్రో ఎక్స్టెన్షన్, మెట్రోకు నువ్వు శంషాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళి ఉన్నోళ్ళ గురించి చేస్తున్నటువంటి మెట్రో గురించి నీకు అన్ని పైసలు దొరుకుతాయి. గివిలకి ఇస్తేందుకు ఎంత అవుతుంది అబ్బా నాకు అర్థం కాదు. ఎంత అవుతుందో 500 కోట్లు అవుతుంది కావచ్చు, 400 కోట్లు అంత కూడా కాదు అసలు. వాళ్ళకు ఒక నౌకరి ఇచ్చుడు, వాళ్ళకి అంతకుముందు 10 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చుడు. ఇంకోటి ఇవన్నీ నేను ఫిగర్స్ బయట చెప్తుంటే అదో ఈ పైసల గురించి చేస్తురా అనే అంశం కాదు, మన బాధ్యత అది. ఇలా నువ్వు ఇలా ముఖ్యమంత్రి సీట్ మీద తెలంగాణ అనే రాష్ట్రం అని ఆవిష్కరింపబడడానికి ఏకైక కారణము, అంటే ప్రధానమైన కారణం, ఏకైక అంటే మిగతా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ ప్రధానమైన ఫోర్ ఫ్రంట్లో వచ్చేది అమరుల త్యాగాలు. నువ్వు వాళ్ళని ప్రాపర్గా చూడకపోతే 6 మంత్స్ అయింది కదా ఇప్పటిదాకా. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మని పిలిపించుకున్నాడు. అవును, వాళ్ళకి ఇచ్చిండ్రు. శ్రీకాంతాచారి ఇంట్లో వాళ్ళకి రావాల్సినవి వచ్చిన ఒక్క శ్రీకాంతాచారి ఇంట్లోనే కాదు కదా చనిపోయింది. కేసీఆర్ అదే రోజు కానిస్టేబుల్ కిష్టే భార్య వాళ్ళ కూతురు పిలిపి ఎందుకు కానిస్టేబుల్ కిష్టే ఒక్క కుటుంబం ఎందుకు మంచి పని చేసినాం అనుకుందాం, తీసుకొని కూర్చోబెడదాం. ఆయన 25 లక్షల రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళి ఇచ్చి కూర్చొని పెట్టుడు కాదు. మరి మిగతా కుటుంబాల సంగతి ఏంటిది? మిగతా వాళ్ళందరికీ ఇళ్ళ త్యాగాలు కావా, వాళ్ళు చనిపోయిన త్యాగాలు కావా, ట్రైన్ కట్టం వచ్చి తలిగిన వాళ్ళు త్యాగాలు కావా? ఆయన ముఖ్యమంత్రి దాంట్లో మీరు ట్రైన్ కట్టం పోయిన వాళ్ళు కానీ, సువర్ణ వాళ్ళు కానీ, యాదయ్య కుటుంబం కానీ, యాదిరెడ్డి కుటుంబం వీళ్ళు లేరన్నా 500 ఏమో చేసారు కదా వాళ్ళు. 500 కేసీఆర్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాక ఇంకా చాలా మంది ఉన్నారు కదా. పూలాన్ ఉన్నది, కొంతమంది ఉన్నాయి మా దగ్గర, కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు. బయటికి రాకుండా కూడా చాలా మంది ఉన్నారు. అది తీయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది ఆ బాధ్యత. నీకు ఆ మెకానిజం ఉన్నది. నీకు ఎవరెవరు చనిపోయారు, మరి పెద్ద వీళ్ళందరూ తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిని అడగొచ్చు కదా. మొన్న లిస్టు తీసి ముంగడ పెట్టిరు. లిస్టులో మొత్తం అశోక్, సురేష్, నరేష్, అనిల్, రవి, సంపత్ ఇట్లా పేర్లు పెట్టి ఆదిలాబాదు, కరీంనగర్. అయ్యా సంపత్ అంటే ఎవరు? అసలు సంపత్ ఎవరు? ఆదిలాబాద్ సంపత్ ఎవరు? అశోక్ ఎవరు? నరేష్ ఎవరు? సురేష్ ఎవరు? మైపాల్ ఎవరు? నా పేరు మీద పృథ్వీరాజ్ అని పెట్టిండ్రు. 2 దగ్గర ఆగి ఉంటుంది. హార్ట్ అటాక్ పృథ్వీరాజ్, సేమ్ కరీంనగర్. అసలు నేను అడ్రస్ ఏంటిది, ఇంటి నెంబర్ ఏంటి, సన్ ఆఫ్ ఏంటిది ఉండాలా లేదా లిస్ట్ అన్నప్పుడు? గవర్నమెంట్కి వెళ్ళి బయట చీఫ్ సెక్రటరీ కాడికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు క్రైటీరియా ఏం తీసుకుంటారు అన్నంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన అంటున్నాం,
ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు, పురుగుల మంది అయిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్కి యాక్సిడెంట్ అడ్డం పోయిన వాళ్ళు ఉన్నారు, కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏమైనా క్రైటీరియా ఇప్పుడు హార్ట్ అటాక్లు వచ్చేటోళ్ళు కానీ బీపీ ఇప్పుడు కొన్ని అసలు యాక్చువల్ హార్ట్ అటాక్ మాకు వ్యక్తిగతంగా కన్సిడరేషన్స్ లో లేవు అని అనుకుందాం అనుకో. హార్ట్ అటాక్స్ ఒకవేళ పబ్లిక్ మీటింగ్ వచ్చి ఆ ఉపన్యాసాలు ఇంకోటి చనిపోయిన వాళ్ళు కొంతమంది టెంట్లకు వచ్చి నిరాహార దీక్ష చేసుకుంటూ కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు, అంటే ఆవేశానికి లోనై కొంతమంది మూమెంట్లు వచ్చుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటా ఆవేశంగా అయ్యి స్ట్రోక్ వచ్చి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కొన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ లో జరిగినటువంటి కదా, ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఎక్కడో ఇంట్లో కూర్చొని ఎప్పుడో రాత్రి పూట అయ్యి వాళ్ళ 60 ఏళ్ళలో 70 ఏళ్ళకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏమని చెప్తలేం కదా, అటువంటి ఏం చెప్తలేం. కానీ ఇటువంటి వాళ్ళే ఒకవేళ అట్లా ఉంటే కన్సిడరేషన్, అట్లా కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది పెస్టిసైడ్ తీసుకొని చనిపోయినారు, ట్రైన్ కట్టం పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నది. శ్రీనివాసన్ ఒక పిల్లగాంది, వాళ్ళందరూ నువ్వు కన్సిడర్ చేయలేదు కదా, ఎఫ్ఐఆర్లు అయినాయి అన్నీ అయినాయి, వాళ్ళైతే నువ్వు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఒకరింటికైతే మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి వాళ్ళ ఇంటికి కూడా పోయింది ఘన్పూర్లో, ఇప్పటిదాకా ఎన్నో సార్లు పోయి ఆడ మంత్రి అయినాక మంత్రి కాకముందు కూడా పోయి ఉంటుంది తన మొత్తం. ఏది మన జగన్ అప్పుడు తుపాకీ పట్టి కాల్చిన దాంట్లో మేడం వాళ్ళ ఇంటికి కూడా పోయింది, ఆ ఫోటోలు కూడా తీసి చూపించిన. మరి వాళ్ళకి హోష్ ఉండాలి కదా, అరే ఇలా మన మంత్రి అయినా తెలంగాణ రాష్ట్రంలో అంటే పలానోళ్ళ గురించి అని చెప్పి ఆ రోజు అయితే నువ్వు పోయినావు కదా. సేమ్ ఆమెనే ఇప్పుడు నేను అడిగింది కూడా ఏంటంటే, బంజారా హిల్స్ లో రేణుకా చౌదరి అంటామే తెలంగాణ అమరుల మీద అవహేళనగా మాట్లాడుకుంటా అపహాస్యం చేసుకుంటా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద పోయి ధర్నా చేసిరు కుటుంబాలలో. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి దాంట్లో ఆమె అట్లా ఫోటోలో కూడా ఉన్నది, అది కూడా చూపించిన. దాంట్లో కోదండరామ్ కూడా ఉన్నాడు. అదే మరి నీకు సోయి ఉండాలి కదా. మా కోదండరామ్ సార్ ఏమో గడికోసారి పోతాడు, ఎమ్మెల్సీ మంత్రి, నా వాళ్ళకి ఇన్ని కార్పొరేషన్లు కావాలి, నా పార్టీలో తిరిగిన వాళ్ళకి ఇంతమంది కావాలి. ఇవి కాదే నువ్వు మాట్లాడేది, నువ్వు మాట్లాడాల్సిన అంశాలు వేరున్నాయి. అందుకే కోదండరామ్ కూడా చెప్పినాం, నువ్వు 80% నువ్వు నీ ఎమ్మెల్సీ కన్నా ముందు నువ్వు ఉద్యమకారులు ఎవరెవరిని ఐడెంటిఫై చేస్తారో చేసి వాళ్ళందరికీ 250 గజాలు వాళ్ళు ఇప్పించేదాకా, నువ్వు అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేదాకా, పెన్షన్లు ఇచ్చేదాకా నువ్వు ఏ పదవద్దని చెప్పి నువ్వు భీష్మించుకొని కూసో. నువ్వు ఇప్పుడు రిప్రజెంటేటివే కదా, నువ్వు ఏదో ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు ఆ ఎమ్మెల్సీ పని చేసుకుంటావు కూర్చో. నువ్వు ప్రధానంగా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నువ్వు కాదు, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకొని తెలంగాణ ఉద్యమంలో మేమే తీస్మార్కాన్లం అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు చేయాల్సిన బాధ్యత ఇది. ఈ బాధ్యత ఎట్లా మీరు ముఖ్యమంత్రికి పొదుగాలు లేస్తే షాయి తాగే కాడ నువ్వే గుర్తుకొస్తేవి, ఆ పచ్చిపులుసు తినే కాడ నువ్వే గుర్తుకొస్తేవి, చికెన్ తినే కాడ కూడా నువ్వే, అన్ని దావతుల కాడ కావచ్చు, ఏ మీటింగ్లన్నా వాళ్ళే కనబడుతున్నారు కదా. ఏదైనా తెలంగాణలో సివిల్ సర్వీస్ అనగానే వీళ్ళే కనబడుతారు. మంచి చేయండి, మాకు వాయిసే ఉండదు కదా, గదే అడుగుతున్నాం మేము. కూడా ఉంటుండు, కోదండరామ్ సార్ కూడా పక్కకే ఉంటున్నాడు, మరి మాట్లాడాలి కదా. ఒకవేళ వాళ్ళ దగ్గర లిస్ట్ లేదు, మొన్న దయాకర్ అంటారే మీరు చేసిన పని మేము చేయలేదు భయ్, మీరే ఫస్ట్ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారు, మేము ఏదో అట్లా సాగుకు వేసినా కానీ మీరు తర్వాత కుటుంబాలతో కూడా అనుబంధంగా ఉన్నారు, సంబంధాలు ఉన్నాయి మీకు అది అని చెప్పని. మీరు లేకుంటే మీరు తీసుకోరు, మీకు అఫీషియల్ మీరు ఆర్డర్ అయ్యిండ్రా, ఆర్డర్ వేస్తే మొత్తం మీకు పోలీసు వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ముంగట పెడతారు కదా, ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు. ఈ దొంగ లిస్టులు ఎందుకు తయారు చేసి పెట్టాలి? ఎవరిని మభ్య పెట్టేందుకు, ఎవరిని మతపరిస్తేందుకు, ఏం మాయాలు చేసేందుకు, మీకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో? ఎందుకు దొంగ లిస్టులు? ఎట్లా చీఫ్ సెక్రటరీ దగ్గరికి వచ్చే లిస్టులో ఫేక్ పేర్లు ఉంటాయా? అవి అడుగుడు తప్ప. అది అట్లా మాట్లాడితే నువ్వు అట్లా మాట్లాడితే దీనికి పైరేవ్ చేయాలి నా పోయి. పోనీ ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా, ఇప్పటికీ మాట్లాడిన వాళ్ళు లేరు కదా దాని మీద. మీరే చేసుకోరు, మీరే మాట్లాడుకొని మీరే చేసుకోరు, మీరే పేర్లు తెప్పించుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, మై పాల్ అన్నారు, మహబూబ్ నగర్, హూ ఇస్ మై పాల్? నీ అడ్రస్ ఏంటిది? సన్నాఫ్ ఏంటిది? నీ కులం ఏంది? నీ గోత్రం ఏంది? ఎందుకు చచ్చిపోయినావు? ఎట్లా చచ్చిపోయినావు? ఉండాలా లేదా డీటెయిల్స్లా? గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో అడ్రస్ అని ఉంటుందా లేదా? రైట్ అన్న, ఓకే, అంతా బాగుంది. నేను ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా, మీకు కొంచెం బాధ కూడా అవుతుంది. SDF సోషల్ డెమోక్రటిక్ ఫోరం, మీరందరూ అనేక వేదికలు పంచుకున్నారు, ఆ కన్వీనర్ మరి మీరు రెచ్చిపోయినంత రెచ్చిపోతలేడు కదా ఆకునూరు మురళి సార్. మరి కోదండరామ్ను టార్గెట్ చేసారు, రేవంత్ రెడ్డిని టార్గెట్, ఇంత రెచ్చిపోతారు వాళ్ళ మీద. నేను అడగొద్దంటలే, మరి మురళి సార్ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒక అంటే నేను ఎక్కడ ఈ మధ్యకాలంలో అమరవీరుల స్తూపం కాడికి మీరు విఠలన్న పోయారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మీరు పోయారు. నాకు తెలిసి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ రాలేదనుకుంటున్నా. నేను ఆకునూరు మురళి గారిని ఎందుకు అడుగుతలేనంటే, ఆకునూరు మురళి గారు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ కోటేమని తిరిగింది, కాంగ్రెస్ కోటేమని తిరిగిండ్రు. కోదండరామ్ గారిని కూడా అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వానికి కోదండరామ్ గారే తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు తరఫుకెళ్ళి తననే రిప్రజెంటేటివ్ అనే విధంగా ప్రభుత్వం కూడా చూస్తుంది కాబట్టి తన గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఎస్, ఆకునూరు మురళి గారికి దీంట్లో ఏంది ఉద్యమాలలో ఆయన ఎక్కడ లేడు, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేడు. తన ఇక్కడికి వచ్చి ఓన్లీ ఎడ్యుకేషన్ అనే అంశం మీద మేము డెఫినెట్గా కలిసి పనిచేసినాం. దాంతోపాటు కొద్దిగా డబల్ బెడ్రూమ్ల అంశాలు కావచ్చు, వీటి మీద మేము డెఫినెట్గా సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరఫుకెళ్ళి, ప్రజల తరఫుకెళ్ళి మేము బడి నిద్రలు చేసినాం, ఇవన్నీ తిరిగినాం. అక్కడ మటుకు మాత్రం ఉంది.
ఓకే ఇప్పుడు తను ఎందుకు చేస్తున్నా అనేది నువ్వు తనని అడిగితే ఓకే. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, నేను బడుల విషయంలో కూడా మీరు 15% మీరు పెడుతున్నారని చెప్పింది అని ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది. కానీ మొన్న బడ్జెట్లో కేవలం గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక 1% మాత్రం తేడాతోని పెట్టేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో ఆగనూరు మురళి గారి గురించి మీరు ఎందుకు ఈ అంశాల గురించి మాట్లాడతారంటే ఆయన ఉద్యమం ఉండేది ఉంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉద్యమం ఉన్నోళ్ళు ఎవరున్నా కానీ మాట్లాడుతుంటే పని అయినా కానీ నేను అనేది ఏంటంటే క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో ఒక 10% అన్న సారు ప్రభుత్వాన్ని అడుగుతలేడు కదా అంటున్నా. సారు ఉద్యమంలో ఉన్నా లేకపోయినా అమరవీరుల గురించి అయితే ఎలక్షన్ టైంలో అడిగిండు కదా, బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు. మీతో పాటు మీరు అనేక దగ్గర అమరవీరుల కుటుంబాల దగ్గరికి నేను చాలా పోయినా కానీ ఆయన నాతో ఎప్పుడు కుటుంబాల దగ్గర రాలేదు. సార్ కుటుంబాలతో ఇప్పుడు ఐడెంటిఫై అయితే కాలేదు. ఆ కుటుంబాల దగ్గరికి నేనే పోయినా. ఓకే, చాలా మందికి అయిపోయింది కదా తెలంగాణ, ఇంకెక్కడిదనే లెక్కలు చాలా మందికి ఉండే. కానీ ఆ తెలంగాణ అంశం మీద ఎప్పటివరకు అయితే ఆకాంక్షలు నెరవేరాయో అప్పటివరకు దాకా ఇది సజీవంగానే ఉంటది. సో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తన కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాడు కదా, తనను కూడా డైరెక్ట్ అడగవచ్చు. మరి తన ఏమో ఆన్సర్ చేశారు. కానీ నేను ఇక్కడ ఏంటంటే తన అప్పటికి ఇంకా ఎంప్లాయీ ఉండే ఎక్కడ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా బయటకు వచ్చి కానీ తన అన్నోడు కాదు కనుక నేను ఆ క్వశ్చన్ తన ఇర్రిలవెంట్. ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కోదండరామ్ అంటే దగ్గరికి ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. రేపు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు నేను కాదు జనమే అడుగుతారు కదా, ఏమైంది సార్, మరి ఏమైంది, నువ్వు యాంటీవి, మరి ఏమైంది, నువ్వు ఇప్పుడు మాట్లాడతలేవని. తనకి ఇంకా గవర్నమెంట్ హోప్ ఉందేమో ఎడ్యుకేషన్ సంబంధించి అని. కానీ నేను మాట్లాడుతున్నాను ఓపెన్గా, ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, అకాడమిక్ స్టార్ట్ అయింది కదా. ఇప్పటికే నువ్వు రిక్రూట్మెంట్ చేయనుంటివి. 6,000 బడులు నువ్వు మూతపడ్డ బడులను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఎక్కడ స్టార్ట్ చేసినావు? మొన్న మాట్లాడుతూ క్వశ్చన్ చేస్తూ ఒక 600 కోట్ల రూపాయలు ఇచ్చినావు. దేనికైతే 600 కోట్ల రూపాయలు? నువ్వు రిక్రూట్మెంట్ కావాలి కదా. ఇప్పుడు నువ్వు అర్బన్ సెగ్మెంట్లో ఒక క్లాసు పిల్లలకు ఒక క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ క్లాస్ అర్థం కాక వాళ్ళు ట్యూషన్లు పెడతారు. ఇక్కడ నువ్వు అసలు ఒకటే సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టినావు, ఒకటే సింగిల్ క్లాస్ రూమ్ టీచర్స్ క్లాస్ రూమ్ బడులు ఉన్నాయి. ఇవన్నీ మేము ఒత్తుకున్నాం కదా. అదే ఆ రోజు ముఖ్యమంత్రి ముంగట నేను ఇదే చెప్పింది, పాటవాడి చెప్పింది కూడా నేను కదే కదా. అది అమలు కానప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మాట్లాడు. టీచింగ్ విషయంకి వస్తే కూడా 20,000 మెగా డిఎస్సీ ఇస్తున్నారు అన్న, కానీ ఇప్పుడు 11,000తో వేసి అదే మెగా డిఎస్సీ అంటున్నారు. మరి అడుగుతున్నాం కదా, క్వశ్చన్ చేస్తున్నాం. మీరు అడుగుతారు ఎవరు అంటారు? అడగండి, వారిని ఇక్కడ దొరికితే అడగండి. సార్ మరి మీరు ఎందుకు మాట్లాడతారు అంటే సార్ చెప్తాడు. నేనే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కూడా ఇంటర్వ్యూలు చేసిన, చిక్కడపల్లి లైబ్రరీ కూడా చేసినాం, కలిసి తిరిగినాం. అదే కొంచెం ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటేనే నడుస్తుంది. ఇప్పుడు సార్ ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకేంటంటే ఇవన్నీ చూసి ఉన్నాం కాబట్టి, తన అడ్మినిస్ట్రేషన్ ఉన్నాం కాబట్టి ఇంకొంత టైం పడుతుంది అనుకుంటున్నాము. కానీ నువ్వు రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి అన్నప్పుడు నువ్వు 15% అన్నావు, 15% నువ్వు లాస్ట్ బడ్జెట్లో పెట్టలేదు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు బడ్జెట్లో ఎంత పెడతాడు, పెట్టిన దానికి నిజంగా ఇస్తాడా? గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది బయట కానీ బడ్జెట్ కాపీలో ఎక్కడలేదు. మేము చెప్తే అరే దీనిలో లేదు రాబాయ్ అంటే అట్లుంటుందా, హరీష్ రావే ఆర్థిక మంత్రిగా అసెంబ్లీ అనౌన్స్ చేసింది, నువ్వు అందులో ఉండయా, మీరు బేకారు చెప్తున్నా అంటే నేను 140 పేజీలలో మేము చెప్పినాం. 140 పేజీలలో ఎక్కడన్నా దీనికి అలొకేషన్స్ ఎడ్యుకేషన్ గురించి చేసినరా చెప్పు, బడుల గురించి చేసిరా చెప్పని చూస్తే లేవు, తెల్లమొక్క వేసి ఈ లోపల జనానికైతే వెళ్ళిపోయింది. బడిలకి ఇన్ని పైసలు ఇచ్చినట్టు అని గాలి మాటలు. సో అట్లా కాకుండా నిజంగా అలొకేషన్ చేసి కూడా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అనుకోమని ఇప్పుడు మళ్ళీ కొత్త అడ్మిషన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు నువ్వు రిక్రూట్మెంట్ ఉండేది ఉంటే నీకు ప్రాపర్గా నడుస్తుండే. 1000 మంది నీకు అకాడమిక్ సైడ్ రిక్రూట్మెంట్ లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో. నేను కంటిన్యూస్గా ఇటువంటి ఫిగర్స్ ఎందుకు చెప్తున్నా అంటే జనానికి కూడా ఎక్కాలి, ఇవి జనానికి అర్థం కావాలి. గత ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనేది అర్థం కావాలి. కాకతీయ యూనివర్సిటీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్నది. దాదాపు 74-75% ఆల్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటిల్లో వేకెన్సీస్ ఉన్నాయి. మరి రాగానే ఫిలప్ చేయాలి కదా. మరి ఈ 6 నెలలు చేసింది ఏంది వీళ్ళు? ఈ ప్రశ్నలు ఇవి ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ పోతుంది కదా, అంటే నష్టపోయినట్టే కదా, ఒక జనరేషన్ మొత్తం చదువులు మిస్ అయినట్టే కదా. మరి ఇవన్నీ అడగాల్సిన అంశాలే కదా, అందుకనే అవి మాట్లాడుతున్నాం. ఇంకోటి కూడా అడుగుతారు మీరు కులగణన గురించి. దీనిలో మురళి సార్ అన్నట్టుగా మరి బీసీ కులగణన ఇట్లాంటి వాటి మీద మీరు పెట్టారు కదా. కులగణన మీద పెట్టినాము, ఆఫ్టర్ పెట్టిండు. ఇప్పుడు కూడా ఆ మీటింగ్స్ వస్తే కూడా తను అటెండ్ అవుతున్నాడు. కులగణన అంశం మీద తను అటెండ్ అవుతున్నాడు. మొన్న కూడా సరే అది కోడ్ ఉన్నది కాబట్టి మేము బయట మాట్లాడలేకపోయినాం, కానీ మమ్మల్ని మేము కులగణన సంబంధించినటువంటి ఒక కమిటీ, ఇంటెలెక్చువల్ కమిటీ ఉంటే ఆ కమిటీని గవర్నమెంట్ తరఫుకెళ్ళి మన బీసీ కమిషన్ నుంచి పిలిస్తే మేము పోయినాం, మాట్లాడినాం. దానికి కూడా తను వారు వచ్చిండ్రు. తర్వాత కూడా మళ్ళీ కూడా ఈ 1-2 డేస్లో కూడా ఉన్నది, దానికి కూడా వస్తున్నారు, దాంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. అట్లేం లేదు, ఆ విషయాల్లో ఎక్కడ ఉన్నా కానీ తను ఇన్వాల్వ్ అవుతున్నారు. అది కులగణన దాని అంశంలో మాత్రం అది చేయాల్సిన అవసరం కూడా ఉంది చాలా. రైట్ అలా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ గురించి వద్దాం. ఎట్లా చూస్తారని ఉగాది పచ్చడి లాగా ఉంది, సూపర్ ఉంది అంటుండు రేవంత్ రెడ్డి, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కరెక్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఇట్స్ అ బిగ్ లెసన్ అండ్ ఫెయిల్యూర్ తనది నేను అనుకుంటున్నా. ఇట్స్ అ ఫెయిల్యూర్, క్లియర్ కట్ ఫెయిల్యూర్.
అంటే పాలిటిషియన్ చెప్తాడు కదా అట్లా పాలిటిషియన్ కు చెప్పాల్సిందే కదా లోపల ఒకటి ఉన్నప్పుడు బయట కూడా చెప్పడం అనేది పాలిటిషియన్ లక్ష్యం సో అది నేను కూడా కాదు ప్రజలు మాతో అబద్ధాలు ఎన్ని తలుచుకున్నారు ప్రజలు మాతో ఎంటర్టైన్మెంట్ లెక్క చూడదలుచుకున్నారని తననే ఎన్నో సందర్భాలు అన్న మాటలు కాబట్టి చెప్తున్నా మేము అదే చెప్తాం భయ్ మేము మా డ్యూటీ అది అని చెప్పని మా డ్యూటీ అనేది సో పాలిటీషియన్ అంటేనే లంగా మాటలు చెప్పాలనేది చెప్పకనే తను చాలా సందర్భాలలో అది చెప్పుకుంటూ వచ్చాడు సో అది కూడా ఇప్పుడు కూడా నేను కూడా ఏమంటున్నా అంటే ఎక్కువ దాని మీద ఎక్కువ డీప్ చర్చ కన్నా ఒక మహబూబ్ నగర్ ఓటమి తీసుకుంటే సరిపోతుంది తన గురించి అదే టఫ్ ఎట్లయితుంది నువ్వు 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యే నీ నియోజకవర్గం కూడా అందులోనే ఉన్నది కొడంగల్ అందులోనే ఉన్న తర్వాత కూడా దాంట్లోకే వస్తుంది ఎక్కడ గద్వాలు ఎక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి గద్వాలకు సంబంధించినటువంటి డీకే అరుణ వచ్చి నీ నియోజకవర్గంలోకి వచ్చి అక్కడికి వచ్చి మహబూబ్ నగర్లా నువ్వు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని అన్నిటికన్నా మొదలు అదే సీటు ప్రకటించినావు నువ్వు అదే సీటు ప్రకటించినావు నేనే నిలబడ్డా అని అనుకోని అని చెప్పని అన్నావు ఇది నా జిల్లా అన్నావు దాదాపు ఒక 12 మీటింగ్లు పెట్టిండు అక్కడ పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టిండు అడ్రస్ చేసిండు అందరిని కూర్చోబెట్టిండు ఎన్నో రివ్యూ మీటింగ్స్ పెట్టిండు ఛాలెంజ్ గా తీసుకొని పోయిండు కదా మరి అక్కడ ఓడిపోయిండు సో దీన్ని ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీలో మాత్రం ఇది చర్చ జరుగుతుంది సేమ్ మల్కాజ్గిరి అని సిట్టింగ్ స్థానంకి వెళ్ళి కూడా నువ్వు అక్కడ ఎవరు నీకు గెలిచింది ఎవరు ఈటెల రాజేందర్ థంపింగ్ మెజారిటీతో గెలిచిండు more than 2 lakhs సో ఇది రాజకీయంగా ఇదన్నీ తన వీక్నెసెస్ ను తన ఉట్టిగానే బయటికి వస్తున్నట్టు తేలిపోయింది అక్కడ ఇంకేంది సేమ్ కాంపిటీటర్స్ ఎవరైతే తన ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు జరిగినటువంటి చర్చలో సపోజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోండి ఆయన ఒక టీవీ ఛానల్ మాట్లాడుకుంటే చెప్పిండే అరే నా దగ్గరనైతే నేను గెలుచుకున్నా నువ్వు చూడు ఎంత మెజారిటీ అని 5 లక్షల పైన మెజారిటీ అని అరౌండ్ 5 lakhs మెజారిటీ నీకు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో ఇంటర్నల్ పార్టీలో కూడా డెఫినెట్ గా వీక్ అయినట్టు ఇప్పుడు మాట్లాడేందుకు తెలంగాణ అంతా నాదే అని చెప్పి మాట్లాడవచ్చు కానీ 8 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ఎందుకు 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఓకే ఎందుకు ఓటు 14% 7% నుంచి 14% నుంచి నువ్వు 35-36% వరకు బీజేపీకి ఎట్లా పెరిగినాయి ఇలా మాట్లాడుకుంటా మన ప్రెస్ లో మాట్లాడుకుంటా అన్నాడు మాకు పెంచి పెరిగినట్టే రెఫరెండం అంటే రెఫరెండం మాకు 1% పెరిగింది అన్నాడు ఎక్కడ 14% నుంచి షిఫ్ట్ బీజేపీకి అంత ఎందుకు ఎక్కువైనాయి నీకెందుకు ఓన్లీ 1% వచ్చింది అదే కేసీఆర్ బలవంతంగా బీజేపీ కోటించుండు ఎవరైనా ఏ లీడర్ అన్నా ఆత్మహత్య చేసుకుంటాడు అబ్బా ఏ లీడర్ అన్నా ఉంటుందా రాజకీయ పరంగా ఎందుకు కేసీఆర్ కొన్న అవసరం ఏంటిది ఆయన ఇలా 4 సీట్లు గెలిచేది ఉంటే ఢిల్లీలో ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉంటుండే ఎందుకు పోతాడు ఆయన కూడా గట్టి క్యాండిడేట్ లో పెట్టిండు గట్టి క్యాండిడేట్ లో పెట్టుకున్నాడు ఆయన గట్టోడనే కదా శ్రీహరి ఇంట్లోకి వెళ్ళి టికెట్ ఇస్తే ఇచ్చిన తర్వాత నువ్వు తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు ఎంత అంటే రాజకీయాలు అంతా బేహాయ అయిపోయినాయి అంటే ఎంత బేహాయ అయిపోయినాయి అంటే తననే అన్నాడు కదా చెప్పులు తీసుకుంటూ రాళ్ళు తీసుకొని కొట్టాలి పార్టీలు మారితే ఎవడన్నా అటు ఇటు మారితే రాళ్ళు తీసుకొని కొట్టాలని చెప్పని తర్వాత నువ్వు కానూన్ కూడా రావాలి వీళ్ళకు మరణ శిక్ష ఇచ్చేటువంటి కానూన్లు కూడా రావాలనే సందర్భాలు కూడా ఉన్నాయి తన మాట్లాడిన సందర్భాలు వీళ్ళు ఎవరిని రాళ్లతో కొట్టాలి ఎవరిని చెప్పులతో కొట్టాలి ముఖ్యమంత్రి గారు చెప్పండి ఎవరిని కొట్టాలి నువ్వే తీసుకుంటున్నావు కదా వాళ్ళందరినీ అవతల పార్టీలకు తీసుకుంటున్నావు రాజీనామా చేయకుండా రావద్దని చెప్పిండు నువ్వు ఏం ప్రెసిడెంట్ ఏదలుచుకున్నావు జనానికి ఏం మెసేజ్ ఏదలుచుకున్నావు అంటే అధికారం రాకముందంతా ఏ చెప్పినా నడుస్తుంది ఎన్ని అబద్ధాలు చెప్పినా నడుస్తుంది ఏ మాటలు చెప్పినా నడుస్తుంది అధికారంకి వచ్చినందుకు మాత్రం నువ్వు దాటేదాకా ఓడ దాటినాక బోడమల్లన్న లెక్క ముచ్చట ఉన్నది ఇప్పుడు నువ్వే కదా అన్ని ఇప్పుడు ఆ పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చుకొని నువ్వు పెట్టుకొని నిలబెట్టుకున్నావు కదా ఎందుకు బీఆర్ఎస్ ఓటు ఒకవేళ కేసీఆర్ చేతులలో అంత ఓటు ఉండేది ఉంటే నిజంగానే ఆయన చేతులలో అంత ఓటు ఉండేది ఉంటే ఆయన అసెంబ్లీలో ఆయన ఓట్లు ఆయన వేయించుకుంటుండే కదా కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు షిఫ్ట్ చేసిరా అనే బదులు ఆయనకు అంత బలం ఉండేది ఉంటే ఆయన వేయించుకుని ఆయన ఎమ్మెల్యే ఇలా ముఖ్యమంత్రి కూర్చుండే కదా ఆయన చేతిలో ఓటు లేదు జనం కేసీఆర్ ఆల్రెడీ డిస్కార్డ్ చేశారు బీజేపీ కోట్ ఏమని చెప్పిండు ఆయన చెప్తుండే అదే ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుంటేందుకు కేసీఆర్ చేసిన నాచినాయా అంగన్ తేడాలు ఎక్కువ ఉన్నది ఇప్పుడు ముచ్చట నాకు ఇంకో డౌట్ ఏంటంటే కొద్దిసేపు ఆయన చెప్పిందే నిజం అనుకుందామన్నా మరి ఖమ్మం నల్గొండలో కూడా అది వర్కౌట్ కావాలి కదా ఖమ్మం మిగతా 8లో కూడా వర్కౌట్ కావాలి కదా అదే మిగతా 8లో కూడా వర్కౌట్ కావాలి కదా మరి ఆడ కూడా సిట్టింగ్ ఎంపీలే ఉండే కదా ఖమ్మంలో కూడా సిట్టింగ్ ఎంపీనే కదా ఆడ కావాలి కదా ఈడైనప్పుడు మరి ఆడెందుకు కాలే ఇట్లా కాదు కానీ ఎక్కడైతే బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్కడైతే ఓటు వేయించుకునే మెకానిజం ఎక్కడైతే వాళ్ళ లోపల ఉందో వాళ్ళు అక్కడంతా సక్సెస్ అయ్యారు ఓకే ఇక్కడ వాళ్ళకి ఓటేసే మెకానిజం లేదు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా నిలబెట్టుకోలేకపోయినరు కొంత స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అనుకున్న వాళ్ళు కూడా పోయినరు అంటే వ్యతిరేకత అంటే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే
కాంగ్రెస్ మీద కూడా ఈక్వల్గా వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది ఇవాళ నేను చెప్తున్నా అనేది కాదు. ఒకవేళ మీకు అట్లా ఉండేది ఉంటే మీరు అనుకున్నట్టు నిజంగా నువ్వు 14 సీట్లు వస్తుండే కావచ్చు. నీకు హైదరాబాద్ అయితే పెరిగింది కదా, నీకు హైదరాబాద్ నీ ఓట్ పర్సెంటేజ్ లాస్ట్ ఎలక్షన్కు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, పెరిఫెరీలో ఉన్న దగ్గర అయితే ఓట్ బ్యాంక్ నీకు పెరిగింది కదా. నీకు ఇక్కడనే కదా రాంది, నీకు సీట్లు, నీకు అసెంబ్లీ సీట్లు రాంది ఈ 23-24 నియోజకవర్గాలకే కదా నీకు రాంది. మరి ఇప్పుడు ఓట్ పర్సెంటేజ్ అయితే పెరిగింది కదా, మరి మిగతా దగ్గర అంతా లాస్ అయినట్టు కదా. నువ్వు ఇక్కడ పెరిగింది కాబట్టి నువ్వు ఆ కాంపెన్సేట్ చేసుకొని ఇలా నాకు 1% ఓటు పర్సెంటేజ్ పెరిగిందని అంటున్నావు. కానీ బయట నీకు మాత్రం తగ్గింది కదా కంప్లీట్గా. లక్షల మెజారిటీ కదా, ఇటు అట్లే వచ్చింది అటు అట్లే వచ్చింది. అంటే జనం కూడా అంటే కేసీఆర్కి వ్యతిరేకమైన ఓట్ అనేది ఎక్కడెక్కడైతే ఇక్కడ గట్టి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇటు సైడ్ వేసిండ్రు, అటు కొద్దిగా గట్టిగా అన్నప్పుడు అటు సైడ్ వేసారు. 14 కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ 3rd పొజిషన్కి పోయింది. ఏంది ఎట్లా అవుతుంది అని సొంతంగా చేసుకుంటాడు. ఇలా 4 ఎంపీలు ఉంటేనే కదా ఆయనకు వస్తే రేపు రోజున చాలా అసలు మనుగడనే ఉండదు. అంటే ఒక్కటి ఇక్కడ ఏంటంటే వీళ్ళు కాళేశ్వరం సంబంధించి కావచ్చు, టెలిఫోన్ సంబంధించినటువంటి కావచ్చు, కేసులు పెట్టి నిజంగానే కనుక వీళ్ళ మీద కరెక్ట్గా లీగల్గా పోతే వీళ్ళందరూ లోపడిపోతారు. లోపడిపోయినప్పుడు ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకొని నడపాలనే కాడ చర్చ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ ఇది పెద్ద డ్యామేజ్, ఇది బిగ్ డ్యామేజ్. వాళ్ళకు బిగ్ ఎమ్మెల్సీ కూడా ఓడిపోయిండు, అది ఇవన్నీ పెద్ద బిగ్ డ్యామేజ్. ఇది బీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీగా డ్యామేజ్. నాకు తెలిసి అందులో ఎమ్మెల్యేలు కూడా ఉంటారని అనుకుంటలేను. వీళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు. బీజేపీలో పోతారా కాంగ్రెస్లో పోతారా అనేది టైం చెప్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళకు విలువలు ఉన్న వాళ్ళు కాదు కదా. కేసీఆర్ ఎంబడి ఎటువంటి వాళ్ళు అగైన్ ఉంటారని అంటే ఫస్ట్ నుంచి ఆయనతో ఉన్నోళ్ళు మాత్రమే ఉంటారు. అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే దాంట్లో మొదటి నుంచి 2001 నుంచో 2004 నుంచో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. వీళ్ళు మధ్యలో వీళ్ళు కూడా అనేది ఫక్త్ రాజకీయ పార్టీ అని ఏదైతే బీఆర్ఎస్ అనుకోని టీఆర్ఎస్ ఏదైతే వీళ్ళు నాయకత్వము ఇక కాంగ్రెస్ వాళ్ళను తర్వాత బీజేపీ వాళ్ళను ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు కదా, వాళ్ళందరూ పోతారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళే అటువంటి వాళ్ళు ఆకో చెందిన వాళ్ళే పోతారు. సరే వాళ్ళకి క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొంచెం అటు ఇటు ఉంటారు కావచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ అటు ఇటు కప్పగంతులు లెక్క పోతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ కమిట్మెంట్ కూడా ఉండదు కదా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన దాంట్లో బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పోతారు. అది ఉంటారని అయితే నేనైతే అనుకుంటలేదు. బేరాలు జరుగుతాయి, పైసల బేరాలు వాళ్ళు ఇట్లా అమ్ముడు వేరే. మళ్ళీ ఇదంతా పర్చేజబుల్ కమాడిటీ. అబ్బా వీళ్ళంతా ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంతా బేరం ఎంత బలుకుతుందో దాన్ని బట్టి అటు ఇటు పోయేదానికి ఇది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఉండొచ్చు నేను చెప్పేది. కానీ దిస్ ఇస్ ఫ్యాక్ట్. పైసలకు అమ్ముడు పోయి నాకు ఎలక్షన్కు 10 కోట్లు అయినాయి, మనం 20 ఇస్తావా 30 ఇస్తావా ఇస్తా అంటే తీసుకొని లేదు, నీకు 20-30 ఇయ్యగానే కాంట్రాక్ట్ ఇస్తా అంటే కూడా పోతారు. ఇప్పుడు వీళ్ళంతా అదే పాపది కదా, అదే బ్యాచ్ కదా. వీళ్ళకి ఏమైనా సామాజిక ఉద్యమాలలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితేనేమో వాళ్ళకు కమిట్మెంట్ ఉంటుంది. లేదు తెలంగాణ గురించి ఏదైనా పెద్ద మూవ్మెంట్స్ తీసుకొచ్చి ఉండేది ఉంటే వాళ్ళకు కమిట్మెంట్ లెవెల్స్ ఉంటాయి. ఫక్త్ రాజకీయం గురించి పైసల బేరాల గురించి వచ్చిన వాళ్ళు వాళ్ళకు నిలకడకుంటారు. వాళ్ళు ఎటంటే అటు పోతారు, వాళ్ళు ఇటు పోతారు, రేపు అటు పోతారు. అందుకనే అవే జరుగుతున్నాయి, ఆ కప్పగంతులు అటు ఇటు షిఫ్టింగ్ జరుగుతుంది. ఒక సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్కి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడికనే ఉంటాడు. ఆయన ఉండేదంతా ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ కిందనే ఉంటాడు. 27% ముస్లిం జనాభా ఉంది, 27% ఓటింగ్ ఉంది. అలాది ఎవరిది ముస్లింది. క్రిస్టియన్స్ది ఒక 4-5% ఉంది. అంటే ఒక 32-33% వాళ్ళు దాదాపు వాళ్ళ దాంట్లో 90%, ముస్లింలో 90%, క్రిస్టియన్లో 90% గంపగుత్తగేసారు కాంగ్రెస్కి వేసారు. అయినా ఎందుకు ఓడిపోయిందంటారు ఇక్కడ? మరి రేవంత్ రెడ్డి చాలా వచ్చి చెప్పిండు, మాట్లాడిండు కూడా. అంటే ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నువ్వు సొంత ఊరు ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ఏ పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నదో అదే ఓడిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద ఇప్పుడు అర్బన్ సెగ్మెంట్ జనరల్గా అర్బన్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాన్ ముస్లిం అండ్ నాన్ క్రిస్టియన్ ఓట్స్ న్యాచురల్గా కూడా కొంచెం బీజేపీ సైడ్ టిల్ట్ అయి ఉన్నాయి ఇక్కడ. సో పోలరైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కొంత జరిగింది డెఫినెట్గా. లాస్ట్ టైం కొంత బీజేపీ కూడా పడ్డాయి అనేది టాక్ కూడా ఉండేది. ముస్లిం మహిళలు కూడా కొంతమంది త్రిబుల్ తలాక్ తోటి వేసింది అనేది ఒక టాక్ ఉండే. ఈసారి కంప్లీట్గా పోలరైజ్ అయ్యిండు, యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకున్నాను. కానీ న్యూమరికల్గా వీళ్ళు ఈ సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఈ సెక్షన్స్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ను జనం కూడా అసహించుకున్నారు. అట్లాంటి క్యాండిడేట్ పెట్టిండ్రా? అరే నువ్వు తెలంగాణ వాదులను లట్టు పెట్టుకొని కొట్టినోడు ఇంటికి పోయి మాట్లాడదామని పోయిన వాళ్ళను లట్టు పెట్టి కొట్టి రోడ్ల మీద బాగాయించు నీకు ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర నీకు ఆ కనెక్షన్ ఉంటుంది కదా. ఇంకోటి ఇక్కడ ఏం జరిగిందంటే సికింద్రాబాద్లో దాదాపు 6 లక్షల మంది ఓట్లు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని ఉన్నారు. వీళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు కనుక ఇక్కడ ఉండేది ఉంటే వాళ్ళకి అక్కడ అసెంబ్లీ ఉన్నది కాబట్టి అక్కడ పోయినారు. ఇదొక డ్యామేజింగ్ ఇష్యూ కూడా ఏముందంటే 9 లక్షల మంది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆంధ్రకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది. ఇక్కడ బెనిఫిట్స్ పొందుతున్నారు, వాళ్ళు అక్కడ బెనిఫిట్స్ పొందుతున్నారు. అది తీసేయాలి. నేను ఈ మధ్యలో దాన్ని కూడా టాక్ తీస్తున్నా, అది డిమాండ్ చేస్తున్నా. ఏదో ఒక దగ్గర వేయాలి వీళ్ళు. తర్వాత ఇక్కడ బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇక్కడ దాదాపు 50% నాకు ఒక పెద్ద ఆఫీసరే చెప్పిండు,
50% డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకే ఇక్కడ అలొకేషన్ జరిగినాయి అనేది. సో ఇక్కడ బెనిఫిట్స్ పొందుతున్నారు, అక్కడ బెనిఫిట్స్ పొందుతున్నారు. తెలంగాణ తీసుకొచ్చింది దీని గురించి కాదు కదా. ఇక్కడ ప్రాంతం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకు 5% 10% ఎంతో పెట్టండి, వాళ్ళకి వద్దంటలేదు. కానీ 50% తీసుకుపోయి వాళ్ళకి ఎట్లా పెడతావు? ఇప్పుడు మొన్న అదే చూసినాం. ఇప్పుడు ఆడ అసెంబ్లీ వరకు అటుపోయినరు, ఆ 9 లక్షలు అటుపోయినరు. సేమ్ ఇక్కడ కూడా సికింద్రాబాద్ సంబంధించినటువంటి అరౌండ్ 6 lakhs ఓట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ అది ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ పోయి ఓటేసుకున్నారు. ఇక్కడ పార్లమెంట్ లో తగ్గిపోయినాయి. అంటే అక్కడ జగన్ అన్న ఇళ్ల పట్టాలు ఇస్తే ఇళ్ల పట్టాలు తీసుకుంటారు, ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే తీసుకుంటారు. అదే టైప్ అన్ని బెనిఫిట్స్ ఇక్కడికి వచ్చేటి ఇక్కడ తీసుకుంటారు, అక్కడికి వచ్చేటి అక్కడ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే క్రిమినల్సే కదా. వాళ్ళతో కూడా ఏంటంటే అరే మీరు ఇక్కడ మేము లేకనే సస్తున్నారు అబ్బాయి, మా వాళ్ళందరూ ఇక్కడ లేక సస్తున్నారు తెలంగాణ వాళ్ళంతా, మీరు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు కదా, ఈడెందుకు తీసుకుంటారు మీరు ఇక్కడ కూడా తీసుకుంటారు. సో నువ్వు 50% అంటే స్మాల్ ఫిగర్ కాదు కదా, చాలా మంది తెలియదు ఇది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను ఇప్పుడు ఇంతగానం ఉండేది తీయండి, మీరు మీకు డౌట్స్ ఉండేది మొత్తం ఎంక్వైరీ ఏంటి, కమిషన్ ఏంటి తీయండి, మీకు నిజంగా అట్లా ఉండేది ఉంటే చేయండి. నేను 100% చెప్తున్నా ఈ ప్రభుత్వం ఆ పని చేయదు. రైట్ అన్న. చేవేళ్ళకు కూడా రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా తీసుకున్నాడు, ఎంపీకి ఇన్ఛార్జ్ ఉన్నది కూడా భజగోవిందమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నువ్వు మొత్తం 7 కాటికి ఈయన ఏం లేదని చెప్పేదలుచుకున్నావా? నాకు అర్థం. సో అదే అది ఫ్యాక్ట్ కదా. ఎవరు ఆలోచించినా కానీ మైపాల్ ఎవరు ఆలోచించినా కానీ తను ఏది ఓన్ చేసు, అరే తన సొంత పార్లమెంటు సెగ్మెంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిపించుకోలేకపోయిండు. తను ఏమనుకుంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఏదో మేమేదో చేస్తే వచ్చిందని అనుకుంటారు. కానీ కాదది. తెలంగాణలో కొంతమంది వ్యక్తులు కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలు, నీ అసంటోళ్ళు కావచ్చు, నా అసంటోళ్ళు కావచ్చు, బయట ఉన్న చాలా మంది కావచ్చు, అరాచకాలు దుర్మార్గాలు ఏదైతే ఉన్నదో, పైశాచికంగా పాలన ఏదైతే నడుస్తున్నాడో దాన్ని తరోగా దేనికి వెనుకాడకుండా భీకరంగా ఏదైతే కొట్లాడినామో దాంతో జనం ఏదైతే ఆలోచన చేసిండ్రో దాని రిజల్టే ఇలా కాంగ్రెస్ వచ్చి కూర్చున్న తప్ప వీళ్ళేమనుకుంటారు, మావాడు స్టేజ్ ఎక్కి ఉపన్యాసం ఇస్తే వచ్చింది, మా క్యాడర్ కదిలితో వచ్చింది, రాహుల్ గాంధీ బొమ్మ చూస్తే ఏమంటారంటే ఒక పాటతోనే సీఎం అయిపోయినట్టు, అంటే 3 రంగుల జెండా పాటతో. అదే చెప్తున్నా, ఒకవేళ పాటతోనైతే ఆయన నియోజకవర్గంలో కావాలి కదా, మరి తన నియోజకవర్గంలో ఎందుకు కాలేకపోయింది? మరి ఒకవేళ అదే నిజమైంది అనుకో, అంటే సొమ్ము ఒకటి సోకు కొంది లెక్క అయిపోయింది. ఇప్పుడు కష్టపడ్డోళ్ళంతా ఒక దిక్కున్నారు, వీళ్ళంతా సరే కష్టపడ్డోళ్ళకు మాకు కష్టపడ్డం కాబట్టి మాకు ఇంత కావాలని చెప్పని అడిగేటోళ్ళు కాదు బయట వాళ్ళంతా. కానీ నువ్వు ఆ కుప్ప మీద మాత్రం నువ్వు కూర్చొని నువ్వు అహంకారం మీరు పెంచుకోకండి, మాతో వచ్చిందని మీరు అనుకోకండి. ఎందుకంటే మీ ముఖాలు చూసి కనుక గెలిచేది ఉంటే మీరున్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలల్లో మీరు కార్పొరేషన్ సీట్లు గెలుస్తుండే. ఓకే, నేను ఊకే మునుగోడు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. మునుగోడు ఎగ్జాంపుల్, ఇక్కడ రాహుల్ గాంధీ 10 రోజులు ఇక్కడ పాదయాత్ర చేసిండు. 10 రోజులలో అక్కడ గోవర్ధన్ రెడ్డి డాక్టర్ అయితే అక్కడ నిలబడ్డదో, ఇండిపెండెంట్ గా నిలబడ్డ దానికన్నా కాంగ్రెస్ నుంచి నిలబడ్డప్పుడు తక్కువ ఓట్లు వచ్చినాయి. మనం 4000 పై చిలుకు తక్కువ ఓట్లు వచ్చినాయి. 10 రోజులు ఇక్కడ ఉండే పాదయాత్ర ఉండే అన్ని మీడియా ఛానల్ రాహుల్ గాంధీని చూపించినాయి, అన్ని పేపర్లు రాహుల్ గాంధీ చూపించినాయి. రేవంత్ రెడ్డి కూడా పోయి ఆడ మీటింగ్లు పెట్టి చేసిండు. మరి అన్నప్పుడు నిజంగానే ఆ పాట జెండాలు ఇట్లా మొత్తుకునేది ఉంటే మరి అక్కడ గెలిపించుకునేది ఉంటుంది కదా. ఎందుకు గెలిపించుకోలే? మీ వాళ్ళు నిలబడితే ఈవెన్ చిన్నారెడ్డి ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేది కూర్చోబెట్టిండ్రు, ఆయన దాదాపు 5th ప్లేస్ ఏమో వచ్చిండు ఆయన ఎమ్మెల్సీలో నిలబడితే. సో మీ స్థానము 6 నెలల కింద అక్కడనే ఏదైతే మన కేసీఆర్ కు వ్యతిరేకమైన ఓటు ఏదైతే తయారు చేసినామో అందరం కలిసి, ఆ వ్యతిరేకమైన ఓటు అనివార్యంగా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని ఒక మెసేజ్ పోయినందుకు ఏం ప్లాట్ఫామ్ లేక కాంగ్రెస్ సైడ్ వేసిండే తప్ప, లేకపోతే ఎవరు ఎక్కడెక్కడ రాత్రి టికెట్లు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే లేని కదా, అడ్రస్ లేని వాళ్ళు టీఆర్ఎస్ పైసలు పంచినా మీరు ఎవరు పైసలు పంచకపోయినా కానీ పైసలు తీసుకోకుండా కానీ వేసింది. ఎందుకంటే కేసీఆర్ మాత్రం మళ్ళీ రావద్దు, ఈ దుర్మార్గుడు మాత్రం మళ్ళీ రావద్దు, ఈ అవినీతి పరుడు ఈ అవినీతి కుటుంబ పాలన మళ్ళీ రావద్దు అని చెప్పని పక్క కొట్టేసేందుకు ఎవరో ఒకరు గెలవాలి కదా అని వీళ్ళకి వేసారు. 40 సంవత్సరాలు అసలు దేశానికి సంబంధం లేనటువంటి వాళ్ళు వచ్చి జస్ట్ బీఫామ్ పట్టుకొని వస్తే ఎమ్మెల్యేలు అయినరు. ఇట్లా కొత్త వాళ్ళే వచ్చిన మంది అయ్యారు కదా, 57 మంది, దాదాపు 27 మంది కాంగ్రెస్కి వెళ్ళే ఆయన 27-28 మెంబర్స్ ఎవరు తెలియకుండా. అంటే కష్టపడ్డదంతా డిఫరెంట్. ఒక వాతావరణం వచ్చినప్పుడు ఒక వేదిక లేదు కాబట్టే ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ నీకు 6 నెలలు నీకు షిఫ్ట్ అయిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గతంలో ఎంపీ ఎలక్షన్లో 72 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు ఏకదం 30-32 సంథింగ్ వచ్చినాయి. మిగతా 37 ఏమో అఖిలేష్ యాదవ్కు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, ఇంకా వేరే ఇండిపెండెంట్ గెలిచిర్రు. ఏకదం నాకు తెలిసి ఒక 65% పడిపోయినట్టుంది. అక్కడ యోగి ఉంటాడు, అయోధ్య ఉంటుంది, మోడీ ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ బలంగా ఉంటుంది, ఇన్ని సీట్లు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది. అక్కడ మరి అంత వర్కౌట్ ఉంది ప్రతిపక్షాలకు. ఇక్కడ అసలు 4 ఎంపీ సీట్లు ఉండే
ఎమ్మెల్యే స్థానాలు అయితే జస్ట్ 8. అసలు ఎట్లా చూడొచ్చు మరి అటు అఖిలేష్ యాదవ్ లీడర్షిప్ కానీ రేవంత్ రెడ్డి బీజేపీ అఖిలేష్ ప్లస్ ఇక్కడ రేవంత్ కన్నా నేను ఒక అంశం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మతాన్ని కన్నా కొంచెం ఎక్కువ పవర్ఫుల్ ఉన్నది భారతదేశంలో కులం. మతం కంటే కులంకే కులం కొన్ని సందర్భాలలో ఇప్పుడు అదే పోయిన కాడ పీక్ కాడికి పోయింది. ఇప్పుడు మొన్న యూపీలో నడిచింది కులాల కలయికనే అక్కడ. ఓకే, ఎప్పుడైతే బీహార్లో సంపూర్ణ కులగణన అని ఎప్పుడైతే చేసిండ్రో దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో పడ్డ తర్వాత సుప్రీంకోర్టులో బీజేపీ మేము ఇది చెయ్యము, ఇది డివైడ్ అవుతుంది అని చెప్పని కులాల పరంగా డివిజన్ అనేది కాదు. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడికి వెళ్ళి పోయినాడు అమెరికాలో పోయినా లండన్లో పోయినా కుల సంఘాలు పెట్టుకొని చేస్తున్నారు. నువ్వు ఎవ్వరు ఏమన్నా నువ్వు లాస్ట్కు నీ బిడనో కొడుకునో లాస్ట్కి నువ్వు వచ్చేవారికి ఎంత కమ్యూనిస్టులు తిరిగినా ఏం తిరిగినా కొంత పర్సెంటేజ్ అటు ఇటు ఉండొచ్చు, కానీ లాస్ట్గా కులపోలను చూసే పెళ్లి చేసుకుంటారబ్బా. ఇది క్లియర్, భారతదేశంలో అది నడుస్తుంది. ఎవ్వరు అవునన్నా కాదన్నా. నువ్వు కమ్మ సంఘాలు ఉంటాయి, రెడ్డి సంఘాలు ఉంటాయి, అన్ని సంఘాలు, నువ్వు మునుర్కాపు సంఘాలు ఉంటాయి. నువ్వు ఇక్కడికి వెళ్ళి బయట దేశం పోయిన వాళ్ళు అట్లీస్ట్ వెస్టర్న్ కంట్రీస్లో అక్కడ ఏమి ఇటువంటివి ఉండవు కాబట్టి అక్కడ ఉండాలి కదా. కానీ అవన్నీ మళ్ళీ సేమ్ యాడ్ అయ్యి ఎవరు కులాలు పటేళ్ల కులం అని చెప్పి ప్రతి ఒక్కరు యాదవులు కావచ్చు, నువ్వు ఎవరైనా తీసుకో, అన్ని కులాలు కుల సంఘాలుగా జమ అయి ఉన్నాయి. సో ఇక్కడ కులగణన అనేది ఎప్పుడైతే నువ్వు బీహార్లో చేసిండో నేను కులగణన చేస్తలేను అన్నప్పుడు జనం లోపలికి ఒక మెసేజ్ పోయింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే జయప్రకాష్ నారాయణ ఇటువంటి మూమెంట్స్ వచ్చిన కాడ, ములాయం సింగ్లు కావచ్చు, వీళ్ళు తిరిగిన కాడ, ఈవెన్ కాన్షీరామ్ మూమెంట్స్ వచ్చిన కాడల్లా క్యాస్ట్ ఇంపార్టెన్స్ అక్కడ పెరిగింది. అక్కడ లాస్ట్ టైం వీళ్ళకి వచ్చిందంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్ వీళ్ళ డామినేషన్ ఉంది కాబట్టి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంకా తొక్కబడ్డటువంటి కులాల చేతులలో వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేసి బీజేపీలో వాళ్ళకి టికెట్ ఇచ్చుట్లో నడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకొని వీళ్ళని పక్క పెట్టి వీళ్ళు కూడా వాళ్ళ సైడ్ పోయినారు. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ సైడ్ పోయినా వీళ్ళ సైడ్ ఎందుకు వస్తున్నారంటే కులం అనేది బీజేపీ కన్సిడర్ చేస్తలేదు, లోపల ఇంటర్నల్ ఉన్నా కానీ కన్సిడర్ చేస్తలేదు కాబట్టి బీజేపీకి ఇది ఒక బిగ్ లెసన్. రానున్న కాలంలో ఇప్పుడు కూడా ఈ కొత్త వచ్చిన నితీష్ కుమార్ కూడా చెప్తున్నాడు కులగణన అనేది దేశం మొత్తం చేయాలి, బీహార్ మోడల్ లెక్క దేశం మొత్తం చేయాలనేది. రాహుల్ గాంధీ ఏదైతే కులగణన మేము చేస్తామని చెప్పని చాలా నెలలకెళ్ళి తీసుకుపోతున్నాడు. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్ అయితే మేజర్ స్లోగన్ అయింది. ఇప్పుడైతే ఇక్కడ మార్ఫింగ్ చేసింది ఇక్కడ అని చెప్పని మైనారిటీ రిజర్వేషన్స్ అనే పదాన్ని తీసేసి మొత్తం అందరి బీసీ కులాలకు కూడా నేను రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పని ఏదైతే రిజర్వేషన్ అంశం ఎత్తేస్తామని చెప్పిండో ఆ అంశాన్ని లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా కరెక్షన్ చెప్పాల్సి వచ్చింది, ఈవెన్ హోమ్ మినిస్టర్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఒక కంపల్షన్లకు నెట్టేయబడుతున్నారు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కూడా. ఈ కరెక్షన్స్ కనుక చేసుకోకపోతే బీజేపీ కూడా డెఫినెట్ గా లాస్ అవుతుంది. ఇంకోటి కాంగ్రెస్ కూడా ఇప్పటి నుంచి కాదు, కాకా కలేల్కర్ కమిషన్ కాడికెళ్ళి తీసుకపోతే ఎప్పుడెప్పుడైతే ఈ దేశంలో కులగణన జరగాలన్నప్పుడు ప్రతిసారి ఏది ఈవెన్ మండల్ కమిషన్ అప్పుడు కూడా రాహుల్ గాంధీ దాన్ని అపోజ్ చేసిండు పార్లమెంట్లో. ఇవన్నీ తీసి చెత్తబుట్టలు వేసిండు. ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధీ. సో రాహుల్ గాంధీ అలా వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడుతూనే కులగణన చేస్తామని చేస్తా అన్నప్పుడు రేపు పొద్దుగాల ఇక్కడ తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర వాళ్ళు చేసి చూపించాలి. ఎట్లయితే బీహార్లో చేసిండ్రో ఇవి కనుక చేయకపోతే వీళ్ళకు కూడా నష్టం అవుతుంది. అందుకని కులాల కాంబినేషన్ కూడా భారతదేశంలో ఒక పెద్ద వెపన్. ఇప్పుడు ఆడ రాజ్పూస్ కావచ్చు, కొన్ని కులాలు బీజేపీ కూడా సపోర్ట్ బేస్ చేయలేదు. సో అఖిలేష్ ఆ కరెక్షన్ చేసుకున్నాడు కాబట్టి యాదవ్లు కూడా కొంచెం పక్కకు పెట్టిండు కాబట్టి 37 సీట్స్ గెలుచుకోగలిగింది సునాయాసంగా. ఎంత రామ్ టెంపుల్ ఇష్యూ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా అయోధ్యలో కూడా ఎందుకు జరిగిందంటే నేను ఇది ఒక్కటే కాదు, ఒకటే కాదు, భారతదేశంలో కులం కూడా ఇంపార్టెంట్. ఈ అంశాలు కూడా కిందోలు కూడా పైకి రావాలంటే ఆ సమానత్వం తీసుకురావాలంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ షేర్ ఇచ్చేందుకు కొంచెం బీజేపీలు అక్కడిక్కడ రెడీ అవుతున్నారు. అందుకే ఇక్కడ తెలంగాణలో వాళ్ళు 36 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. కానీ అట్ ద సేమ్ టైం అది కూడా రియల్ పవర్ వస్తుందా లేదా అని కూడా జనం అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఆ కరెక్షన్స్ ఇలా భారతదేశంలో బీహార్ చేసిన తర్వాత ఒక కంపల్షన్, 100% కంపల్షన్ వీళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిందే. సో ఈ కన్సిడరేషన్ చేయకుండా ఓన్లీ మతం అనే కాడు కనుక పోయేది ఉంటే ఈవెన్ ఎడ్యుకేషన్, ఫస్ట్ ఎడ్యుకేషన్ కిందోళ్ళకు చాలా మందికి దొరకలేదు. ఇలా మొత్తం నీకు రిజర్వేషన్తో అట్లీస్ట్ కొంతమంది ఎస్సీ కుటుంబాలకి అక్కడిక్కడ కొంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి. బీసీలో చాలా ఘోరంగా ఉంది కదా. నువ్వు బడులు బంద్ అయిన తర్వాత వీళ్ళు పైసలు పెట్టి ఎక్కడికి వెళ్ళి చదవాలి. ఈవెన్ ఎస్సీలో కూడా సేమ్ వర్తిస్తుంది. ఎస్సీలు రిజర్వేషన్ దాకా ఆడిదాకా రానోళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ చదువుటోళ్ళు ఎస్సీలలో కూడా నష్టపోతున్నారు కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కావచ్చు, ఈవెన్ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదోళ్ళు కూడా ఇలా లక్షలు పెట్టి చదువుకునే సిచ్యువేషన్లో లేరు. ఈ కాలేజీలు కూడా లక్షలు ఫీజులు తీసుకుంటున్నాయి. ఇలా అడ్మిషన్ ప్రాసెస్ ఉన్నది కదా, చిన్న వాటికి 5 లక్షలు 10 లక్షలు డొనేషన్ తీసుకుని ఎక్కడ చదివించాలి. సో ఆ నష్టం జరుగుతుంది కదా. ఇవన్నీ రిలేటెడ్ ఇంటర్లింకులు ఉన్నాయి. నువ్వు సామాజిక ఆర్థిక పరిస్థితులు మాత్రం దేశం మొత్తంలో కులగణనతో పాటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా నువ్వు పరిగణలోకి తీసుకోకపోతే అది వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఒక దేశంలో కంపల్షన్ వీళ్ళకి 100% దాన్ని సెట్ చేసుకుని కూర్చోవాల్సిన అవసరం అవుతుంది. బీజేపీకి అట్లా అక్కడ దెబ్బతిన్నదంటే డెఫినెట్ గా బీజేపీ ఆ లైన్ లో అక్కడ దెబ్బతినేది. ఇంకోటి ఏంటంటే ఇంకో 2-3 అంశాలు
అగ్నిపత్ అంశంది కూడా కావచ్చు, ఈవెన్ రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ అంశాలు ఉన్న తర్వాత కూడా అట్లీస్ట్ అది గెలిచింది అని అంటే అన్ని సీట్లు కూడా అసలు ఇంకా చాలా నష్టపోవాల్సిన స్థితి ఉండే అసలు బీజేపీకి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ మాత్రము బీజేపీకి ఎందుకు వచ్చినాయంటే ఒక నరేటివ్ జనం లోపల ఏం బిల్డప్ అయిందంటే భారతదేశంలో బీజేపీ ఈ దేశాన్ని సేవ్ చేయగలుగుతుంది అనేది ఒక జనం లోపల మామూలు యూత్ దగ్గర కూడా. ఈవెన్ అరే నువ్వు అరే పెట్రోల్ ఇంత రేట్ అయింది పోయి నువ్వు చిన్న ఉప్పు పప్పులు కూడా మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప్పు పెరిగే, పప్పు పెరిగే, ఉల్లిగడ్డ పెరిగే, చింతపండు పెరిగే, కారం పెరిగే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేది. వెంకయ్య నాయుడు అయితే పెద్ద టీవీ సీరియల్ లెక్క ఇట్లా రామాయణ సీరియల్ లెక్క చెప్పుకుంటూ వచ్చేది. అవన్నీ జనం లోపల ఎక్కినాయి. మరి ఇవన్నీ చెప్పినాక ఇట్లా సామాన్యుడుగా బతికే పరిస్థితి లేదు అంటే అది ఏమని ఉండదు బైసాబ్, దేశం అయితే సేఫ్ కావాలి, అది ఉంటేనే మనం బతికేది నా కాడ జనం ఆలోచించాలి. టెర్రరిజం కావచ్చు, ఇప్పుడు ఇది లేకుంటే పాకిస్తాన్ నుంచో చైనా నుంచో థ్రెట్ ఉన్నది అనేది ఒక థ్రెట్ పర్సెప్షన్ వచ్చేసి ఇటువంటి ఒక డైనమిక్ గట్టివాడు ఉండాలి అనేది ఒక నరేటివ్ జనం లోపలికి బిల్డప్ అయింది కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. తెలంగాణ కాడికి వచ్చే వరకు నేను మోడీ గిడి వేవ్ అంతా పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి ఓటు షిఫ్ట్ అయింది. మోడీ వేవ్ అనుకుంటుంది ఖమ్మంలో కూడా గెలవాలి, మోడీ వేవ్ అనుకుంటుంది ఉంటే భువనగిరిలో గెలవాలి. భువనగిరిలో మాజీ ఎంపీ కదా తను కూడా, ఇంతకుముందు ఎంపీ 2 సార్లు కాంటెస్ట్ చేసిండు. లాస్ట్ టైం ఒక 4,000-5,000 ఓట్లతో ఓడిపోయాడు బూర నరసయ్య. అది కూడా గెలవాల్సిన అవసరం ఉండే, నల్గొండ సీట్ గెలవాల్సిన అవసరం ఉండే. ఇటువంటి ఈ సీట్లు ఎందుకు ఓడిపోయారు? మోడీ వేవ్ నిజంగా ఉండేది అంటే గని లక్షల ఓట్లతో అటు ఇటు ఎందుకైతే కావద్దు కదా. ఇలా నాగర్ కర్నూలు కూడా గెలవాల్సిన సిచ్యువేషన్ ఉండే. సో అది ఒక్కటి కాదు, మోడీ వేవ్ కాదు. ఇక్కడ తెలంగాణ రాజకీయాలను డిఫరెంట్ గా చూడాలి నా దృష్టిలో. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే బీజేపీ 8 సీట్లు గెలిచిందంటారా? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ డెఫినెట్ గా. నేనేంటంటే మోడీ వేవ్ అనేది ఇక్కడ పనిచేయలేదు. రేవంత్ రెడ్డిని చూసి కనుక ఓట్లు వేసేది ఉంటే 8 కూడా గెలుస్తారు కదా. రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కాదు ఇక్కడ ఉన్నది, మెయిన్ గా యాంటీ కేసీఆర్ ఫ్యాక్టర్ ఇస్ మెయిన్. రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని కాదు, ఆయన గతంలో ఏదో పెద్ద మంత్రుడిని పెద్ద సక్సెస్ అయినోడు కాదు కదా. ఆ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫ్రిక్షన్స్ లో దానికి పర్ఫెక్ట్ వాడిండు, వచ్చిండు, అక్కడ వచ్చి కూర్చున్నాడు తప్ప మరి నిజంగా కూడా 6 months లో ఏదో పెద్ద అంటే చేసింది కూడా పెద్దగా ఏం లేదు కదా. ఉట్టి తుప్పిర్ల మాటలతో నడుపుకుంటా పోయినాయి తప్ప నిజంగా కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా ఏం చేసిండు దేని మీదైనా కానీ. సరే ఈ డిపార్ట్మెంట్ ఇన్నే చెప్పిండు. రిక్రూట్మెంట్ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన దానిలో ఒక 50 Group 1 పోస్టులు ఇంక్రీజ్ చేసిండే తప్ప మిగతా గత ప్రభుత్వం చేస్తున్న వాటిని అన్నింటినీ ఇట్లా డక్లాయిస్తున్నాడు అంతే తప్ప ఇక పర్ఫార్మెన్స్ అయితే ఇంకా క్లియర్ కట్ గా పర్ఫార్మెన్స్ ఉన్నది. నా పర్ఫార్మెన్స్ ఇదని చెప్పని అడిగేటట్టుగా ఏం లేదు. ఉట్టి ఆర్టీసీ బస్సులో నీకు ఫ్రీగా ఆడోళ్ళని పంపించగానే కాదు కదా, అది కాదు కదా. సో నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావు, ఇచ్చినావా? నువ్వు స్టార్ట్ చేసినావా? నేను చెప్పింది కాదు కదా, నువ్వు 6 నెలలకు ఎందుకు అడుగుతున్నావు అడగకు. ఎందుకంటే మనం చెప్పింది అడగను కానీ మీరు ఒకవైపు ఇవన్నీ ఉచితాలు వద్దు, విద్యా వైద్యమే అని మీరే అంటారు. నేను ఇంకోటి చెప్తా, నేను అది ఇవ్వచ్చు ఇది ఇవ్వచ్చు, రెండు అవినీతి లేకుండా కనుక చేస్తే అది ఇవ్వచ్చు ఇది ఇవ్వచ్చు. ఎస్, కానీ టాప్ ప్రియారిటీ విద్యా వైద్యమే. విద్యా వైద్యం, అన్ఎంప్లాయ్మెంట్, రైతులకు మంచిగా సక్రమంగా. బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నారు, బంద్ చేసిరా? నడుస్తూనే ఉన్నాయి. మరి బెల్ట్ షాపులు కూడా బంద్ చేయాలి కదా. నువ్వు ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ పోయినా కానీ అప్పుడు మనం అన్నాము, వాళ్ళు కూడా అన్నారు. గంజాయి బడుల్లో మొత్తం గంజాయి అడ్డాలుగా తయారైన మొత్తం పబ్బులు క్లబ్బులు అని చెప్పినాము. ఏ బడులకు పోయినా కానీ బీర్ బాటలు, విస్కీ బాటలు అని చెప్పని అవి మరి ఇప్పుడు కూడా పల్లెల్లోకి ఏ ఊరివో నీకు అవే స్వాగతం పలుకుతున్నాయి. గంజాయి మీద మేము ఏదో చేస్తున్నామని చెప్పి నడిపిస్తున్నారు ప్రస్తుతానికి. సక్సెస్ అయితే ఎస్ గ్రేట్ అని చెప్తాం, కానీ మధ్యలో ఆపుతారా అనేది మాకు డౌట్ ఉన్నది. అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడతారు, మంచిదే. అట్లీస్ట్ ఆ డ్రైవ్ నడుస్తుంది, మంచిదే. ఆ మంచి జరిగినప్పుడు మంచిగా ఒప్పుకుందాం, కానీ అది కంప్లీట్ ఎరాడికేట్ చేయాలి నువ్వు. అది కూడా మేము మాట్లాడుతున్నాం, మొన్నటి నుంచి స్టార్ట్ చేసినది అది. అట్లే బెల్ట్ షాప్ కూడా బంద్ చేయరు. మీ దగ్గర నీతివంతం ఉంటే నువ్వు అంతకుముందు మాట్లాడినావు కదా, బంద్ చేయరు. మొత్తం తెలంగాణ అంతా విధవరాన్లు తయారైపోయారని చెప్పి, తెలంగాణ విధవరాన్లల్లో టాప్ మోస్ట్ పొజిషన్లు అని చెప్పి నువ్వు చెప్పినావు, మేము చెప్పినాం, అందరం చెప్పినాం కదా. మేము చెప్తే నువ్వు ఒత్తిడికి వచ్చి నువ్వు కూడా చెప్పినావు. మరి అది బంద్ కావాలంటే ఏం కావాలి? విచ్చలవిడిగా అడ్డగోలుగా మందు సప్లై కావద్దు కదా. మరి అది బంద్ కావాలి, అది జరుగుతలేదు. సో విద్యా వైద్యము ఇచ్చుకుంటా కూడా స్కీమ్స్ కూడా ఇవ్వచ్చు. సో ఉట్టి గుసబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. పరిశ్రమలకు మంచిగా లోన్స్ ఇచ్చి ఆడోళ్ళు కూడా వాటిని ఇన్వాల్వ్ చేయండి. ఉచితాలతో అలవాటు చేసి నాశనం చేసుడు కాదు. వాళ్ళు కూడా దానికి ఏం ప్రిపేర్ అయ్యి లేరు. ఇప్పుడు నువ్వేమి ఇస్తే జగన్ బొచ్చాడు ఉచితాలు ఇచ్చిండు, ఎందుకు ఓడిపోయాడు? దీంట్లో ఇది కూడా ఒక రీజనే. ఈ అడ్డమైన మందులు సప్లై చేసి కావచ్చు, నువ్వు అరాచకంగా ఏమైనా చేసినావు అనుకో, బుల్డోజ్ చేసి అబద్ధాలు చెప్తుంటే జనం ఎక్కడ యాక్సెప్ట్ చేయరు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ మేబీ మెనీ. నేను చెప్పేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నువ్వు నీ పాలన కావచ్చు. ఆడోళ్ళేరా ఇళ్ళ నువ్వు అడ్డమైన మందు తాగిపించినావు కదా. ఇప్పుడు నువ్వు కూడా కొత్త బీర్లు తీసుకొస్తున్నావట, కొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నావట. అక్కడ కూడా వాళ్ళు మరి తాగి వాళ్ళు కూడా ఆగమయ్యారు కదా. సో జగన్ పట్టిన గతి నాకు పడుతుంది, అట్లనే కంటిన్యూ అయితే
నువ్వు కరెక్షన్ చేసుకోవాలి కదా, నువ్వు చూడు, నువ్వు కరెక్షన్స్ చేసుకోవాలి. నువ్వు కూడా మూడో పేషాలు చేసినావు అనుకో, ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి లిస్టులు తీసి ముంగడ పెడతా ఉంటే నువ్వు కూడా దుర్మార్గంగా అట్లే చేసినావు అనుకో, మా పిచ్చి ఇంకా పెరుగుతుంది. జగన్ కూడా ఎవరికి కలవేది లేదు, అహంకారం ఎక్కువ, అసలు ఎవరిని పట్టించుకోలేదని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు మేము కలుస్తున్నాము ఇవన్నీ చెప్తున్నారు, మరి ఎవరిని కలుస్తున్నారో మాకు ఎరకలేదు, మాకైతే తెలియదు. మరి వీళ్ళు మీరైతే ఒక్కసారి కూడా పర్సనల్గా ఒక 10 నిమిషాలు కలిసి అమరవీరుల కోసమో ఉద్యమకారుల గురించి చెప్పడానికి ఒక 5 నిమిషాలు టైం నేను కలవలేదు. అంటే మీరు అడగలేదు అసలు? ఇక నువ్వు కెమెరా ముంగట అడగకబ్బా ఇవన్నీ. నేను చేసే ప్రయత్నం నేను చేసిన ఓకే, నేను ప్రయత్నం చేయలేదని కాదు, నేను చేసే ప్రయత్నం చేసిన. నేను ఓపెన్ గా మాట్లాడే ముందు కొన్ని అంశాలు ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉండే, ఓకే. కానీ ఏం చేయనప్పుడు అనివార్యమైన సిచ్యువేషన్. నేను మొదటిసారి మొదలు పెట్టింది, ఫస్ట్ టైం నేను మాట్లాడింది ప్రశాంత్ అనే పిల్లగాన్ని వాళ్ళ తల్లిదండ్రులను అంబులెన్స్లోకి వెళ్ళి శవం పక్కకున్నటువంటి తల్లిదండ్రులను కాలుతో నెట్టి కింద పడేశారు. టీవీ చూస్తూ అనుకుంటున్నా గట్లుంటుంది అనే కాలుతో ఎందుకు అంటారని. ఎందుకు అంటే నువ్వు వీడికెళ్ళి దిగిపోను, వాళ్ళ శవాన్నేమో వాళ్ళు భువనగిరి తీసుకుపోతామని చెప్పి, వీరి తల్లిను తాత ఉన్నోళ్ళేమో వాళ్ళు మేము శవాన్ని భువనగిరి తీసుకోవాలని తల్లి తాత అంటున్నది. లేదు మేము ఇక్కడ హాస్పిటల్ తీసుకోవద్దు, ఇక్కడ హాస్పిటల్ ఎందుకు, మా ఇంటికి తీసుకుపోయి మేము కర్మకాండ చేసుకుంటామంటే కాదు అంటుంటే ఆ జరిగిన డిస్కషన్లో నెట్టి తీసి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే తీసి నెట్టి పరిస్థితి తన్ని కార్లోకి వెళ్ళి అంబులెన్స్లోకి వెళ్ళి బయట పడేసారు. రాత్రి 12:30 ప్రాంతాల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర. తెల్లార 4:30 వరకు వాళ్ళు పాపం వెతకడేందుకు ఇబ్బంది అయింది. తెల్లారిపోతుంది నేను పోతే వాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ అని ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా బెదిరిస్తున్నాడు వాళ్ళని. మాట్లాడచ్చు గా సిచ్యువేషన్లో కూడా మేము మాట్లాడదా? ఇంకా ఇప్పుడే మాట్లాడతారంటే నువ్వు ఎన్నర్ సెట్ చేస్తావు. నువ్వు వచ్చిందా ఇవ్వడానికి పిచ్చి పనులు చేస్తే మాత్రం మీ కేసులు పెడతా, సస్పెండ్ చేసి పడేస్తా, అవసరమైతే రిమూవ్ ఫర్ సర్వీస్ చేస్తా అని చెప్పి నువ్వు ఇవ్వాలి కదా. ఈ వరకు కూడా తన మీద యాక్షన్ లేదండి. మేము ఇచ్చిన ఆ రోజు పేరెంట్స్ కూడా లెటర్ రాసి ఇచ్చిండ్రు. ఏసీపీ రవికుమార్ సంథింగ్ ఏదో ఉండే, తనకు కూడా కాపీ ఇచ్చిండ్రు, వాళ్ళకు డీసీపీ కూడా పంపించారు. ఇప్పటివరకు కూడా యాక్షన్ లేదు కదా. మరి ఎందుకు ఎట్లా మాట్లాడుకుంటే ఎట్లుంటాం చెప్పండి. కానీ వాళ్ళ పాలనకు మీ పాలన తేడా అయింది, బోర్డ్స్ చేంజెస్ అయిపోతుందా? పూర్తి అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది. పూర్తి అసంతృప్తి అంటే నువ్వు మంచి చేస్తే మంచిది, క్వశ్చన్ అయితే చేయాలి కదా. నువ్వు బాటలన్నా కరెక్ట్ ఉండాలా లేదా? నువ్వు కేసీఆర్ పాలన కన్నా కొంచెం బాగుందన్నా అంటే ఇది టూ అర్లీ. నేను ఓపెన్ గా మాట్లాడాలని కాదు కానీ ఉన్న దాంట్లో 5-6 నెలల్లో మీకు ఒక తెలిసిపోతుంది. మొన్న అనిపించింది, నాకు కూడా గట్టినే అనిపించింది. ఈ మొత్తం ఇనుప కంచెలు తీసేసేసిన మొత్తం అనే పని అనిపించింది. నేను రాత్రి 12:30కు ఈ అమరుల కుటుంబాల లిస్టు చూసినాక నాకు ఎట్లా అనిపించింది, ఇదంతా ఏం చేస్తారు వీళ్ళంతా, ఇదంతా మరీ ఇంత అన్యాయంగా ఉంటుందా అని చెప్పి. ఇవి పొద్దుగాల కలవనిస్తారో లేదో 12 దాటితే డేట్ మారుతుంది కదా, పోయి దండం పెట్టుకొని వద్దాము June 2 రోజు అనుకొని రాత్రి 12 గంటలకు నేను మా మిత్రుడు కలిసి పోతే కంచెలేసి ఉన్నాయి దాని చుట్టూ, ఇనుప కంచెలు. తెల్లారి తీసేసాడు. అది అంతకుముందు 1 day బిఫోర్ నుంచే వేసి ఉన్నారట. అంటే అమర్లో స్తూపం కాడికి పోయేటందుకు కూడా మీరు కంచెలు పెట్టే స్థాయికి వచ్చిందనంటే మరి ఎవరు చెప్పిర్రో ఏదో నాకు తెలియదు. మళ్ళీ తెల్లారి వరకు తీసిందని తెలిసింది. నేను పొద్దుగాల పోలేగా నేను పోయినప్పుడు మాత్రం మళ్ళీ లేవు. కానీ నేను చూసినవి, నేను దాని మీద ఒక పోస్ట్ కూడా పెట్టిన. ఇదేందని ఆయన మీరు స్తూపం కాడికి పోయేటందుకే మీరు కంచెలేసి పెడితే గాడికి వచ్చేటందుకే ఆడిదాకా ఆంధ్ర పాలకులు రాణిస్తలేరంటే ఆడికి నేను శవమైన ఆడిదాకా పోతా అని చెప్పని మీరు ఊరేసుకొని చచ్చిపోయినటువంటి సాయి అసంటోళ్ళు ఉన్నారు, మా యాదయ్య అసంటోళ్ళు చచ్చిపోయింది కదా. మరి మీరు చేస్తున్న పనులు ఏందని చెప్పి నేను ఒక చిన్న వీడియో కూడా తీసి పంపించిన. సో అల్టిమేట్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ కౌంట్స్. ఇప్పుడు మీరే అన్నారు కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నాడు అటు ఇటు చేస్తున్నాడు, మీరు వీళ్ళకి అవసరమైతే ఉరిశిక్ష వేసేటట్టుగా చేయాలి, రాళ్లతో కొట్టండి అన్నాడు. మరి మీరే తీసుకొని పెట్టుకుంటారు కదా, మరి ఇది అసంతృప్తి కాదా? మీరే దొంగలు లంగలన్నీ మీరు చెప్పిన వాళ్ళే, నయీం గ్యాంగ్లో మీరే తీసుకొచ్చి పెట్టారు కదా, దానం నాగేందర్ కావచ్చు, ఇంకా ఎన్ని పేర్లను కావచ్చు, కడియం సీఆర్ కావచ్చు, వాళ్ళందరూ రిజైన్ చేసి వచ్చిండ్రా. మరి మీరు చెప్తున్నదేంటి, మీరు చేస్తున్నది ఏంది? మరి అసంతృప్తి ఉండదా? యాంటీ తెలంగాణ ఫోర్సెస్ నువ్వు కూడా దగ్గర తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు కదా. సరే నువ్వు ఎన్నడూ తెలంగాణ అన్నది కాదు, అది వేరే విషయం, అది సపరేట్. ఏదో అసెంబ్లీలో 4-5 మైకులలో ఉపన్యాసాలు కొట్టుడు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆంధ్ర పార్టీలో ఉంటావు కదా. సో అందుకనే మేము మాట్లాడాల్సిన అవసరం బాధ్యత మాకు ఉంది. మా బోటోళ్ళు అందరం కొట్టి జనం అంతా కలిస్తేనే కదా తెలంగాణ వచ్చింది. మరి మా మీద బాధ్యత ఉంటుంది, మేము మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు అసంతృప్తిగా తీసుకుంటావా, నీకు క్వశ్చనింగ్గా తీసుకుంటావా, నువ్వు కరెక్షన్స్గా తీసుకుంటావా, అది ప్రభుత్వం మీద ఉంటుంది. అది ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి, మంత్రుల మీద డిసైడ్ చేసుకోవాలి. మేమేం మాట్లాడుతున్న అంశాలు కరెక్టా కాదని జనం కూడా ఆలోచన చేయండి. మేము మాట్లాడుతున్న అంశాలు కరెక్టా కావా, ఇది పరిష్కారం చేయాల్సిన, తొందరగా వెంటనే పరిష్కారం చేయాల్సిన అంశాలు కావాలని కూడా చూడాలి. ఫైనల్ లాస్ట్ క్వశ్చన్గా, ఈ కేసీఆర్ మొత్తం 17 సీట్లు ఓడిపోవడానికి కారణం ఏందనుకుంటారు? 0 వచ్చింది, కారణం ఏంది? ఇప్పుడు కేటీఆర్ ఏమో ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ వచ్చేస్తాం, బూడిద నుంచి పైకి వచ్చినట్టు వస్తాం అంటున్నా, ఎట్లా చూస్తాం? ఒక రాజకీయపరమైన ప్రత్యామ్నాయం లేకుంటే అప్పుడు జనమే ఆలోచిస్తారు కావచ్చు, కానీ ఇమీడియట్గా మాత్రం ఆ సిచ్యువేషన్స్ కేసీఆర్కు లేవు. ఆయన స్వతహా ఏదో నేను ఇంట్లో కూర్చున్నా, బయటికి వెళ్తే వేరే షేర్ బార్ నిక్లాబ్ సబ్లోకు ఖాజాతా అన్నట్టు కాదు.
ఆయన షేర్ లెక్క బయటకు వచ్చిండు, మొత్తం తిరిగిండు, కానీ షేర్ కాదు నువ్వు ఎలుకతో సమానం రాబాయ్ అని చెప్పి జనం చూపించేసారు. ఓకే, సో 17 సీట్లు ఓడిపోయాడు అనేది పెద్ద అవమానం. అంతా ఎంటైర్ మెకానిజం మొత్తం తిరిగింది కదా టీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళది అంతా మొత్తం. ఆయనకు తెలంగాణ ఫ్లేవర్ ఎప్పుడైతే వదిలేసిండో, ఎప్పుడైతే నాది ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడో, ఆ రోజే ఆయన పతనానికి పునాదులు స్టార్ట్ అయినాయి. అది కంటిన్యూస్ అయినా ఆయన కరెక్షన్ చేసుకోలేదు. ఇప్పుడు కరెక్షన్స్ అంటే ఆయన లోపడి పోతా బయట ఉన్నాడు, దాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది. కానీ తెలంగాణలో ఒక వాక్యూమ్ మాత్రం, పొలిటికల్ వాక్యూమ్ మాత్రం తెలంగాణలో 100% తెలంగాణలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉంది. వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఫీనిక్స్ పాస్ట్లే బయటికి వెళ్తారా, లేకపోతే మాకు లెక్క కాదు. ఇవన్నీ ముఖస్థుతికి మాట్లాడిన డైలాగులు, ఇవన్నీ డైలాగులు. కానీ మెయిన్ అంత కోపం ఎందుకు చూపించారంటారు? 17 సీట్లు దేశ చరిత్రలో నాకు తెలిసి ఇప్పుడు జగన్ కన్నా 1-2 వచ్చినట్టున్నాయి కదా ఎంపీ సీట్లు, ఒక 3-4. ఇప్పుడు కేసీఆర్ మీద అది స్వయంగా ఆయన చేసుకున్నదే ఒక స్టేజ్లో. అంటే ఆయన కంప్లీట్గా కేవలం తెలంగాణ గురించే సర్వం మూమెంట్స్ చేసినట్టు కాదు. మొత్తం 50 మంది తెలంగాణ ప్రజలు మొత్తం ఒక దగ్గరకు వచ్చి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఆ పోరాటాలు, అమరుల త్యాగాలు, కళాకారుల త్యాగాలు కావచ్చు, గొంతెంచుకొని కవులు వీళ్ళందరూ రాసినటువంటి సాహిత్యం జనం లోపటగా పోయి కావచ్చు, యువకులు ముందడికి వచ్చి కొట్లాడితే కావచ్చు, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు, తూటా దెబ్బలు తిన్నోళ్ళు, ఎన్ని వందల మంది కదా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళ ప్రతినిధులుగా మనం మాట్లాడుతున్నాం అంతేనే తప్ప అంతమంది ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడు. కుల సంఘాలు కావచ్చు, మన వాళ్ళు తాతలు కలిసి ఒకటే నిరాహార శిబిరంలో కూర్చొని కొట్లాడిన అవన్నీ, అంటే అంత భీకరమైన పోరాటంతో వచ్చిన దాన్ని ఈయన ప్రాపర్ గా తెలంగాణను గాడిలో పడేస్తే వేరే తిరుగుంటుండే. ఈయన విపరీతమైన అవినీతి, కాళేశ్వరం కళ్ళము కూడా కనబడుతుంది కదా. ఏది చెప్పాలి? మేము మిషన్ భగీరథ దానికి ట్యాంకులు ఎక్కి చూసినాం, ట్యాంకులో చూస్తే నీళ్ళు లేవు. ట్యాంకులో దిగి కూడా ఫోటోలు దిగి చూస్తే దాంట్లో నీళ్ళు లేవు. మేము పెట్టేది అలా మా ఎస్డిఎఫ్కి వెళ్ళి ఆక్నూరు మురళి గారు మేము తిరిగినప్పుడు ట్యాంకులో తెస్తే తెల్లారటలకు అక్కడ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇప్పించారు. స్మితా సబర్ వాళ్ళు లేలే మా దగ్గర ఉన్నాయని చెప్పి మేము వాళ్ళు మాతో అన్ని వీడియోస్ అన్ని పెట్టారు. ఇది కట్టి 3 ఏళ్ళు అయింది, ఒక 3 లీటర్ల నీళ్లు పడలే ఎప్పుడు దీంట్లో. అవును, ఇవన్నీ అసెంబ్లీలో ఓడిపోయింది కదా. 6 నెలలు అయినా కానీ కోపం తగ్గలేదా? 6 నెలలు కాదు ఇక మళ్ళీ పెడితే కూడా మళ్ళీ రావు. ఇంకా కాదు, మీరేమి ఇట్లా అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఐపీఎస్, మీరన్నా ఒక ప్రొఫెసర్ అసలు రిజైన్ చేశారు. ఆయన ఏమంటాడంటే ప్రజలు చాలా అసలు తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చారు భారతదేశం ముందో ఢిల్లీ ముందో. అసలు ఒక్క సీట్ అని ఇవ్వలేరు టీఆర్ఎస్ పార్టీకి. ప్రజలు చాలా పెద్ద ఏదో అన్నాడు, పెద్ద స్టేట్మెంట్ తప్పు చేసిరు అనే లైన్లో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి స్టేట్మెంట్లు కూడా పరిగణలోకి తీసుకున్నాడు అంటే తీసుకుంటారు వేరే ఛానల్లో. ఆర్ఎస్ ప్రవీణ్ ఓట్లు వచ్చినాయి 2 లక్షల దాకా వచ్చినాయి. రాజకీయంగా కొన్ని కంపల్షన్స్ లో ఓట్లు వస్తాయి తప్ప ఆయన వ్యక్తిగతంగా కాదు. అది టీఆర్ఎస్ కు వచ్చినటువంటి కొంత ఎప్పటి నుంచో తిరిగిన వాళ్ళు ఉంటారు. ఊర్లలో రేపు సర్పంచ్లు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు, ఎంపీటీసీలు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు, వార్డు మెంబర్లు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు. నా వార్డు నాకు 10 ఓట్లు వస్తే పొద్దుగా నాకు టికెట్ వస్తుంది అని ఇట్లా పనిచేస్తే వచ్చినటువంటి ఓట్లు అవి బీఆర్ఎస్ కు ఇవన్నీ పడ్డాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దెబ్బ ఆయన గురించి యూత్ ఏదంటే చేసేందుకు రెడీ అయ్యి ముంగడికి వచ్చిన వాళ్ళందరినీ ఆగం చేసి వాళ్ళ కనీసం ముఖాలు కూడా బయటకు చూపించలేని స్థితిలో ఉన్నటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. సరే, తనతో పోయిన వాళ్ళు కొంతమంది రాజకీయ అవసరాల గురించి పోతే నేను పెద్ద ఆర్ఎస్ ప్రవీణ్ పెద్ద నేను పెద్ద మాట ఏమంటే ఆయన పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజలు వెన్నుపోటు పొడిచిర్రు, తెలంగాణ వాదానికి వెన్నుపోటు పొడిచిర్రు అంటుండు. ఈ తెలంగాణ వాదం ఏమో ఈయన తెలంగాణ వాదట్నా? ఈయన మేము తెలంగాణ కూడా తిరుగుతుంటే ఆంధ్ర పాలకులు అడ్మినిస్ట్రేషన్లో ఉండుకుంటూ లట్లు పెట్టి కొట్టినోడు ఈయన. అరే వారవా యూనివర్సిటీలో నాకు ఇంకా గుర్తుకుంటుంది ఆయన ఇట్లా సైడ్ టోపీ పెట్టుకొని ఎన్సీసీ గేట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో లట్లు పట్టుకొని. మీరు అట్లా అంటారు, నేను యాదయ్య శవం మోసిన అమరవీరుల శవాలు అన్ని సచ్చినంగా కారణమే మీ అసలు కదా. నువ్వు ఎందుకు రిజైన్ చేయలే? ఇలా బాగా మాట్లాడుతున్నావు, అప్పుడే ఎందుకు రిజైన్ చేసి రాలే? మా యాదయ్య చచ్చిపోయిండు, నేను శవం మోసి నేను చూడలేకపోతున్నా, ఇంత అరాచకం ఉన్నది. ఎందుకు యాదయ్య ఎందుకు చచ్చిపోయిండు, ఏ ఆకాంక్షల గురించి చచ్చిపోయిండు, ఆ రోజు రాజీనామా చేసి ఎందుకు బయటికి రాలే? నీకు అట్లా ఉండేది ఉంటే ఇయ్యాలేదో పొంగనాలు చెప్పేందుకు ఏదో నేను శవాలు మోసినా గవాన్ని పిచ్చి మాటలు అవన్నీ. కానీ నువ్వు నిజంగా నిజాయితీగా అనుకుండేది ఉంటే రిజైన్ చేయనుంటివి. చాలా మంది కానిస్టేబుల్ కు కిస్ చేయకున్నటువంటి నిజాయితీ లేదా? ఇక్కడ ఒక మీటింగ్ లో జై తెలంగాణ అని ఆంధ్రాలో మీటింగ్ ఎల్బీ స్టేడియం అవుతుంటే ఒక కానిస్టేబుల్ జై తెలంగాణ అన్నాడు, పొట్టు కొట్టిరు శ్రీనివాస్ గౌడ్. ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత లేదు కదా నీకు. ఒక ఉండేది ఉంటే నువ్వు బయటకు వచ్చేది. ఇయ్యాలేదో నేను శవాలు మోసినాడు, శవాలు దేనికి మోసినావు? నౌకరు చేసినావు కాబట్టి ఆంధ్రుల దగ్గర నువ్వు నౌకరు చేసినావు కాబట్టి, నువ్వు ఆంధ్ర పాలకుల దగ్గర ఉన్నావు కాబట్టి వాళ్ళు ఎట్లా చేసినావు నువ్వు? ఆమె తన కూడా రిజైన్ చేసి బయటకు వచ్చింది కదా. నువ్వు ఆకోలకు చెందుంటే మాకు ఇయ్యలేదో వచ్చి చెప్తే
కొత్తోళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు నమ్ముతారు కావచ్చు కానీ ఇలా నేను తెలంగాణకు వెనుపడు నువ్వు మీ అసలు పొడిచి ఉన్నారు కదా నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు జీతం తీసుకొని పని చేసినావు కదా నువ్వు బయటికి రాను అప్పుడే మేము అట్లా వచ్చేది అట్లా నీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే నువ్వు ఇవ్వాలంటున్నావో వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన ఉన్నారు కదా ఇవాళ నీ మీద ద్వేషము ఖచ్చితంగా కూడా మాట్లాడి నువ్వు ఆ మాటలు చెప్తుంటే వెన్నుపోటు పొడిచానంటే కేసీఆర్ కుటుంబము అరాచకాలు చేశారని మొన్నటి దగ్గర నువ్వే మాట్లాడినావు కదా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన బీఆర్ఎస్ లో జాయిన్ కాక ముందు ఎన్ని మాటలు మాట్లాడారు ఇంకా మా సొంతలో మాట్లాడలే చాలా చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడింది కదా ఇలా నువ్వే వచ్చి మళ్ళీ నువ్వే ఉల్టా తిరిగి మాట్లాడితే ఎట్లా కవితని జైలు వేయాలి ఇంత అవినీతి చేసింది దుర్మార్గం చేసింది ప్రజల పైసలు ఇవి మా పిల్లల పెన్సిల్ల పైసలు నా పిల్లల రబ్బర్ల పైసలు నా పిల్లల చాక్ పీసుల పైసలు మా పిల్లల స్కూల్ డ్రెస్ల పైసలు అని చెప్పి మాట్లాడుతీవి తాగిపి జనాలు చంపుతున్నట్టువి మళ్ళీ ఢిల్లీ పోతీవి పోయి కూర్చొని అదే తిహార్ జైలు ముంగట ఈమె పెద్ద ఇక ఈమె ఎక్కడికెళ్ళి వచ్చింది ఆ దేవకన్యను తీసుకొచ్చి జైలు వారేస్తారా అన్నట్టు మాట్లాడితే ఇది మనసు మేము చెవులా నోరులా నీ నోరా మరి చెవులా మేము ఏమి వినాలి మాకు మనసు ఉన్నదా లేదా ఏ జాతుల గురించి నువ్వు వచ్చినా అని చెప్పినావో ఆ జాతులకు వ్యతిరేకం చేస్తున్నాండి నెత్తి నోరు మొత్తుకొని అవనక్కని మాట్లాడుతుంది పోయి నువ్వు వాళ్ళ సంఖ్యలు చూసుకొని ఇలా మళ్ళీ నువ్వు ఎన్నుపోటుకో పెట్టి తీసుకొచ్చి పొడుస్తున్నా అంటే ఏం చెప్తారబ్బా ఆయన గురించి తక్కువ మాట్లాడుతాం లాస్ట్ ఆయన ఏమంటుంటే ఒక 10 ఎంపీ సీట్లు వచ్చుంటే ఇలా తెలంగాణ ఎక్కడో ఉంటుండే ఇలా చంద్రబాబు నాయుడుకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది ఒక నరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టింది మొన్నటిదానికి ఎక్కడున్న తెలంగాణ కాళేశ్వరం ఎక్కడున్నది ఇదే కాళేశ్వరం గురించి కూడా మాట్లాడినావు కదా ఏడున్నది కాళేశ్వరం డ్యామ్ అది పొక్కలు పడారు నాయన అంటే చూస్తుంది కూడా పోయి అరెస్ట్ చేసి బొక్కల వారేసారు కాటారం పోలీస్ స్టేషన్లో పెట్టారు మా సొంతలను చేసిరుగా నువ్వు నాకు ఇక్కడ చేసినటువంటి పోలీస్ దాంట్లో నువ్వు కూడా నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడితే నిన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసిరు కదా దాని గురించి మా సొంతలో మాట్లాడినాం కదా మేము బయటకు వచ్చి మాట్లాడినాం కదా మరి ఇవన్నీ నువ్వు చేసినావు కదా ఇప్పుడు ఇంకేమైతుండే 10 ఉండేది ఉంటే ఇంకా తెలంగాణ ఎక్కడో పోతున్నాయి అంటే ఈ 10 ఏళ్లలో చేసిందే నిర్వాహకం ఏంది నీ నోటికెళ్ళి నువ్వే చెప్పు ఆ మున్సిపల్ ఏంది మన మూసీ కాలువల మురికి ఎంత ఉన్నదో ఆ మూసీ కాలువల చెత్త ఎంత పోతుందో అంత చెత్త మాట్లాడుతుంది వీళ్ళ గురించి కూడా ఆ చెత్త నిజంగా చెత్తనే నువ్వు మాట్లాడినావు కానీ ఇలా నీ అవసరాల గురించి నువ్వేదో రాజకీయంగా ఏదో కావాలనుకొని పోయినా కావచ్చు తెలియదు కానీ ఏం పరిస్థితి మారినా గత 10 ఏళ్ళలో అదే ఉండేది నువ్వు అందుకే పోనుంటివి మరి మొదలే పోయి ఇవన్నీ మాటలు చెప్పేది ఉంటే మేము మరే కరెక్టే పోయి ఆర్ఎస్ ప్రవీణ్ బాగానే మాట్లాడుతున్నాను నువ్వే అన్ని మాట్లాడుతావు నువ్వే తిడతావు నువ్వే యూత్నంతా తయారు చేస్తావు నీ అవసరాల గురించి నువ్వే పోయి పదవి గురించి నువ్వే అమ్ముడు పోతావు ఆడ పోయి కూర్చుంటావు ఇలా తెలంగాణ ప్రజలందరూ నిందేస్తే ఎట్లా తప్పు కదా అది వెన్నుపోటు పరిస్థితి తెలంగాణకి అంటే ప్రజలను తిడుతుండ ఆయన లిటరల్ గా అంటే చాలా మంది ఏం పోస్టులు పెడతారంటే ప్రజలు తెలంగాణ వాదానికి వెన్నుపోటు కాచుడు కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదానికి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ తో పోయింది అంటారు ఖాళీ బహుజన వాదాన్ని కాదు ఆయన సర్వం ఆయన ఇక వెన్నుపోటులో ఇప్పుడు తెలంగాణలో మాస్టర్ అంటే ఇప్పుడు ఆయన చెప్పుకోవాలి ఎందుకంటే అంత చదువు చదివిన వాళ్ళు హార్వర్డ్ పోయి వచ్చిన అంటే మా కూడా చాలా పెద్ద చదువు చదివిండు మమ్మల్ని మంచిగా ఉద్ధరిస్తారని అనుకున్నారు జనం కూడా అనుకున్నారు అరే మా పోటలో కూడా ఆశలు ఉండే భయ్ ఉన్నది చెప్తున్నా నాకు కూడా ఆశలు ఉండే అటువంటి నేను ఎక్కడ ఎవరు మాట్లాడినా కానీ స్వేరోస్ ఎవరు మాట్లాడినా కానీ ఫోన్ నేను స్వేరోస్కు కొన్ని క్లాసెస్ కూడా చెప్పిన నేను పోయినప్పుడు ఎట్లా ఉండాలి వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి నిజాయితీగా ఎట్లా ఉండాలి ఏంది అది ఇది అని చెప్పని ఇవన్నీ చెప్పేది కానీ మా ఓటర్లో కూడా ఎప్పుడైతే ఇటువంటి చేసిండో చాలా మంది అప్పుడు అన్నారు మాతో కూడా అన్నారు మీరు ఏం చెప్తున్నారు అది కేసీఆర్ వదిలిన బాణం కేసీఆర్ క్యాండిడేట్ అయినా ఎప్పుడైనా చూసి షిఫ్ట్ అవుతారు కానీ ఊహించలే నువ్వు సైలెంట్ కూర్చొని అంబేద్కర్ గురించి మాట్లాడతావు నీ అసొంటి మనస్తత్వం ఉండేది అంబేద్కర్ ఎక్కడో ఉంటుండే అసలు యాక్చువల్గా ఏ సమాజం గురించి ఆయన ఎంత పాటుపడ్డాడో నువ్వు ఆయన వారసులని చెప్పుకుంటా మీరు ఇటువంటి చెత్త పనులు చిల్లర పనులు చేసుకుంటా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎంపీ అయితే కావచ్చు ఒక ఎమ్మెల్యే అయితే కావచ్చు నీతో నలుగురు లేకపోతే గల అయ్యేది ఉంటే ఒక సిచ్యువేషన్ అవుతారు కావచ్చు కానీ వాళ్ళ గురించి కాదు కదా కాంచీరాములు అంబేద్కర్లు కొట్లాడింది అటువంటి ఆలోచన విధానం కాదు కదా పూలేలు ఇటువంటి సమాజం గురించి ఇటువంటి అంటే ఎక్కడ కూడా తల వంచకుండా పేద జనం గురించి అన్ని సాక్రిఫైస్ చేసిన మంత్రి పదవి వదిలిండి ఆయనే నువ్వు కేంద్ర మంత్రి పదవి వదిలిండి అంబేద్కర్ కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు దానికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ఇళ్ళ కాడ పోయి ఎవరికి ఏ భూస్వాములు దొరలు పెట్టుబడిదారు వర్గాలు అని చెప్పి నువ్వైతే మాట్లాడినావో ఇలా వాళ్ళ ఇళ్ళలో పోయి ప్లేట్లు నాకుతున్నావు కదా అంటే తినే ప్లేట్లు తినుకుంటా ఏంది అంటే ఇట్లా మాట్లాడాలి నాకు ఉద్దేశం లేదు కానీ నువ్వు ఆ జాతులు అనుకుంటే ఇలా మళ్ళా ప్రజలను అన్నుడు అని ఇంతకన్నా తెలంగాణ ప్రజలు ఎట్లా తిడతావు నువ్వు అవకాశవాదం చేసి నువ్వు పోయి నువ్వు ప్రజలు ఎట్లా తిడతావు ప్రజలను తిడుతురండి ఈవెన్ కేసీఆర్ తన కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇట్లా మాట్లాడితే కొందరికి మనసులు గాయమైతాయి కనుక మాట్లాడద్దు కేసీఆర్ ఇంట్లో కాకులు ఊడవాలొద్దు అనే లెక్కల మాట్లాడినాం కేసీఆర్ అంత దుర్మార్గం చేసిండు తెలంగాణకని మాట్లాడినాం ఇలా నువ్వే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని మంచిగా నువ్వు భోజనాలు చేసుకుంటూ కూర్చుంటుంటే జనం ఏమనుకుంటారు భయ్ ఏ వర్గాలకు నువ్వు ప్రాతినిధ్యం వహించుకుంటూ పోతున్నావు అనేది అది జనంకి తెలుస్తుంది ఇలా నేను అన్నాను కాదు గ్రౌండ్ లో ఇంకా చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ ఆవేశంలో ఆందోళన ఉన్నారు యూత్ మొత్తం. సార్ ప్రవీణ్ కుమార్ కదన్నా ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ప్రజలే తప్పు చేసిర్రు కేసీఆర్ నోడించి తప్పు చేసిర్రు ఇప్పుడు కేసీఆర్ కావాలని కోరుకుంటారు అని ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు వాళ్ళు
అంటే వాళ్ళకు ప్రచార సాధనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. ప్రజలు తప్పు చేశారు. అరే నేను ప్రజలు ఎందుకు తప్పు చేస్తారా? ప్రజలు ఎందుకు తప్పు చేశారు? ప్రజలకు ఇప్పుడు ఒక అవకాశం లేదు. యాక్చువల్గా అప్పుడు కూడా అవకాశం లేకుండా ప్రజలకు ఒక ఆల్టర్నేట్ రాజకీయ వ్యవస్థకు అవకాశం లేక ఇప్పుడు ఇలా నువ్వు అంత అంటున్నావు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము పాట గురించి కూడా మాట్లాడినాం. ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి నువ్వు పెట్టకు అని చెప్పని అన్నాం. వీళ్ళే మాట్లాడుతున్నారు నువ్వు ఆంధ్ర అనేతో పాట పాడలేదా, నువ్వు బతుకమ్మ పాటలు పాడుతావు, మన్ను మాచడం మీరు ఏమైనా చేసుకో టీఆర్ఎస్ వాళ్ళు. కానీ తెలంగాణకు సంబంధించిన రాష్ట్రీయ గీతాన్ని పాడిపిస్తాడు మాత్రం మేమైతే ఎట్లాగో ఆయనకు అబ్జెక్షన్ చేసినాం, నీకు అబ్జెక్షన్ చేసినాం. సో ఇది ప్రజలైతే చూసుకుంటారు కదా. ఎక్కడ నువ్వు అంటే నిజంగా నువ్వు తెలంగాణ వాదాన్ని నువ్వు నిజంగానే గుండెలో పెట్టుకొని కనుక పోయేది ఉంటేనేమో ప్రజలు హర్షిస్తారు. అరే నీ ఇంట్లో కూడా చచ్చిపోలేదు, ఓకే కేసీఆర్ ఇంట్లో కూడా చచ్చిపోలేదు, నువ్వు చావాలే, నీకేం ఇబ్బంది కాలే, నీకు సర్వ పదవులు అనుభవిస్తుంటే కూడా తెలంగాణ ప్రజలు సైలెంట్గా ఉన్నారు కదా. నీకు ఇంకోసారి అధికారం ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు కదా. నువ్వు ఎట్లంటే అట్లా నీకు సహకరించారు కదా, ఇబ్బందులు పడ్డారు కదా. నువ్వు నౌకరు లేకున్నా కానీ సెకండ్ టర్మ్ నిన్ను మళ్ళీ గెలిపించారు కదా. అరే ఏదో చేస్తాడు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకొని నీకైతే సర్వ విధాలా నీ బిడ్డను చేస్తేవి, నువ్వు అల్లుని చేస్తేవి, కొడుకుని చేస్తేవి, నీ కులపులకు చేసుకుంటేవి అని అయినా ప్రజలు భరించారు కదా. ఇవాళ నీకు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని అయినా నువ్వు చేస్తున్న పనులు మంచిగా లేవు. ఇలా విద్యార్థులు యువకులు ఆత్మహత్య చేసుకుంటారు, నువ్వు విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసినావు, వ్యవసాయదారులను కూడా నువ్వు ఆగం పట్టించినావు. ఇవన్నీ అన్నందుకు ఇవన్నీ నువ్వు సరిదిద్దుకో అంటే పబ్లిక్ మీద శాపనార్థాలు పెట్టుడు అనేది ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నావు వాళ్ళని. ఫైనల్గా రేవంత్ రెడ్డి సీఎంకు ఒక మిత్రుడుగా ఏం చెప్తారు? ఒకటే మాటలు మిత్రుడుగా ఎప్పుడైనా కలిస్తే మిత్రుడికి సలహాలు మిత్రుడికి ఇస్తే పబ్లిక్ సరే ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడిగా? ఉద్యమకారులు డెఫినెట్ గా చాలా సమస్యలు తెలంగాణలో. కొంచెం తెలంగాణ సోయి ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడు. నువ్వు నీ దగ్గరికి పదవుల గురించో పైరవుల గురించో వస్తట్టు మాట్లాడితే వాళ్ళు గవే మాట్లాడతారు. ఒకవేళ నీకు నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమో చేయాలని ఉంటే మాత్రం నువ్వు అసలు ఫస్ట్ ఆ పాట ఏదైతే ఉన్నదో మా బోటలో కావచ్చు తెలంగాణ ప్రజలు మొత్తం దాంతో సాటిస్ఫైడ్ లేరు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కీరవాణి పెట్టుకొని నువ్వు ఇవ్వాలి అనుకుంటుండొచ్చు. ఇది పక్కకు పెడితే ఆంధ్రలతో నాకేమైనా ఆంధ్ర సినిమా ఇండస్ట్రీతో నాకేమైనా ఇబ్బంది అవుతుంది, ఆంధ్ర ప్రజలు నన్ను ఎక్కడన్నా తప్పుగా ఆలోచిస్తారని అనుకుంటున్నావు కావచ్చు. కానీ మెజారిటీ ఇక్కడ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదం ఉంది. నువ్వు అది బంద్ చేయి ఫస్ట్. అది బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే మా బోటోలకు నువ్వు ఇలా అనుకుంటే సక్సెస్ అయినా అని అనుకుంటుండొచ్చు. కానీ మేము బతుకున్నంత కాలము దాని విషయంలో మాత్రం బరాబర్ మాట్లాడతాం. జనం లోపలికి అంశాలు కూడా తీసుకుపోతాము. నువ్వు నిజంగా తెలంగాణ వాదులకు తెలంగాణ ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి. ఆంధ్ర పాలనలో వీళ్ళందరూ భంగపాటు పడ్డరు కాబట్టి నువ్వు మంచి చేయాలనుకుంటే మాత్రం నువ్వు మంచి ఆలోచనలు చేయి, అమలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేయి, రాజకీయాలు తక్కువ చేసి సేవ ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్తున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి పృథ్వీరాజ్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. మొత్తం ఫైర్తో ఉన్నాడు. కేసీఆర్ మీద కంటే ఎక్కువ రెచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది. కేసీఆర్కైనా మరి కొంత టైం ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకో ముందస్తుగానే చేస్తున్నారు. సరే ఏది చేసినా వాళ్ళ మంచి కోసమే. ఏదైనా రెక్టిఫై చేసుకుంటే ఒక్క నిమిషం ఇప్పుడు మాట అన్నావు కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నా. కేసీఆర్ కన్నా టైం ఇచ్చింది అంటున్నావు కదా. కేసీఆర్కి ఎక్కడ టైం ఇవ్వలే. 2001 నుంచి కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నాం. 2001 నుంచి విద్యార్థి ఆర్గనైజేషన్ వద్దంటే పెట్టి అప్పటి నుంచి యుద్ధం చేసుకుంటూ వస్తున్నాం. ఇది రాంగ్ నరేటివ్ మైపాల్, రాంగ్ నరేటివ్. మేము అప్పటి నుంచి యుద్ధం చేసుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ నిలబడ్డప్పుడు కూడా ఈయన తెలంగాణకు మోసం చేస్తాడు, తెలంగాణ అంశాన్ని తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడు, వాడుకుంటేందుకు వస్తున్నాడు. అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ మా మాటలు జనం వినలేదు అప్పుడు. ఓకే, అందుకనే ఇది కొత్తగా చెప్పేది కాదు. నేను అంటే అప్పుడు సోషల్ మీడియా తక్కువ ఉండే కాబట్టి అంత బయట ప్రపంచానికి తక్కువ తెలియవచ్చు. సరే కేసీఆర్ మీద ఎట్లయితే మొదలు అంటే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మీద కూడా డే 1 నుంచి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా తెలంగాణ కోసమే చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే పదవులు తీసుకోలేదు, ఎక్కడ అడగలేదు కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ చెప్తే వినలేదు, వినకపోతే ఇలా మరి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆయనకన్నా 10 ఏళ్ళు అయింది. రేవంత్ రెడ్డి మరి 5 ఏళ్ళు కూడా ఉండదా? చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి ఈ విమర్శలు ఉపయోగపడతాయని మా పిఎంఆర్ టీవీ నుంచి చెప్తున్నాము. లేదు నన్ను నెగిటివ్ చేస్తున్నారని మా అనగదొక్కాలని చూసో లేదంటే డైవర్ట్ చేయాలని చూస్తే ఇంకా మొన్న ఎంపీ ఎలక్షన్లో 9 సీట్లు ఎగిరిపోయినాయి. 9 సీట్లు ఇంకా వచ్చే స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే 11 సీట్లే అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం మారతారా మరి మారరా అనేది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.